నమస్తే. సో మళ్ళీ మనం వార ఫలాల్లోకి డిసెంబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఈ వారం గీతా జయంతి ఉంది. భగవంతుడు అవతరించినప్పుడు మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి ఈ భగవద్గీత అనేది మనకు బోధించడం జరిగింది. మనకి మంచి దిక్సూచిగా, నిర్ణయాలకి ఒక నెలవుగా, నిర్ణయాలు తీసుకోవడానికి అనువుగా భగవద్గీత మనకి ఇచ్చి మంచి మార్గదర్శకత్వం ఇచ్చారు. కాబట్టి ఈ 14వ తారీఖు మంగళవారం నాడు గీతా జయంతి అందరూ జరుపుకుంటారని ఆశిస్తున్నాను. గీతా పారాయణం కూడా చేస్తుంటారు ఆ రోజు ప్రత్యేకంగా. ఫస్ట్ ఈ గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఓకే, నౌ విల్ సీ ఈ వారం చూచాయిగా ఎలా ఉందో ముందు తెలుసుకున్న తర్వాత మన లగ్నాల వారీగా ఫలితాలు, పరిహారాలు, కలిసి వచ్చేవి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. గీతా జయంతి గురించి మనం చెప్పుకున్నాం. ఇక చంద్రుడు ఈసారి మనకి 4:13 ఇది శనివారం అండి. శనివారం నాడు ఆయన కుంభం నుంచి బయలుదేరి మీనానికి వస్తాడు. మనకి ఆదివారం నుంచి కదండి, మనకి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు కదా. ఇక్కడ ఆదివారం అంతా ఉంటాడు, సోమవారం అంతా ఉంటాడు. అంటే 2.5 రోజుల పాటు ఉండి 3 రాసుల్లో సంచరించి వెళ్ళబోతున్నాడు ఈ వారం. కాబట్టి మిథునం, మేషం, అలాగే వృషభం. ప్రత్యేకత ఏంటి? సూర్యుడికి వృషభం ఉచ్చ. చంద్రుడు ఉచ్చలోకి రాబోతూ ఉన్నాడు ఈ వారంలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ థింగ్ అబౌట్ ఇట్. ఓకే, ఇక అక్కడి నుంచి ఆదివారం, సోమవారం ఉండి మంగళవారం ఉదయమే ఆయన 2:06 ఉదయం, మంగళవారం ఉదయమే ఆయన మేషానికి వస్తారు. మేషానికి వచ్చి అక్కడ ఒక 2.5 రోజుల పాటు ఉండి 2:22 మధ్యాహ్నం అప్పుడు ఆయన వృషభానికి తన ఉచ్చరాశికి చేరుకుంటాడు. ఇక్కడ మనకి అంటే గురువారం మధ్యాహ్నం ఇక్కడ చేరుకుంటారు. శుక్రవారం, శనివారం ఉండి ఆదివారం ఉదయం తెల్లవారుజామునే 3:23 ఆయన ఇక చివరికి మిథునానికి చేరుకుంటాడు. ఇది ఆయన జర్నీ అండి. కాబట్టి ఉచ్చలోకి రాబోతున్నాడు. చంద్రుడు శుభుడుగా ఉండే 5 లగ్నాల వారికి వండర్ఫుల్ టైం అని చెప్పొచ్చు, ప్రత్యేకించి లాస్ట్ 2 రోజులు. అయితే ఈసారి మాత్రం అందరికీ సమానంగా, ఒక పక్కనేమో శని శుక్రుల కలయిక వలన 6 లగ్నాలకి బాగుంది. అలాగే కుజుడు, కేతువు, సూర్యుడు కలయిక వలన, అలాగే కుజుడు గురువుని చూడటం వలన ఓవరాల్గా ఈసారి మాత్రం ఈ వారం మాత్రం ఫలితాలు అందరికీ కూడా కొంచెం తీపిదనాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. దిస్ ఈస్ ద one sentence conclusion about this week. Be very hopeful and positive. That is what is ahead this week. పలు రకాలుగా మనకి బాగుంది. ఇక మనకి సిజేరియన్ ముహూర్తం కూడా మనం చూసినట్లయితే మనకి 15వ తారీఖు అండి మిథున లగ్నం బాగుంది. ఈ మిథున లగ్నంలో కొంచెం మంచి జాతకులు పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే శని శుక్రుల కలయిక అనేది మిథున లగ్నానికి బాగా చక్కగా ఉపయోగపడుతుంది. సప్తమంలో బుధుడు అంటే ప్రస్తుతానికి అస్తమించి ఉన్నాడు కానీ జాతకంలో ఉపయోగపడతాడు. అష్టమంలో శని శుక్రులు, ఆ శని 10వ స్థానాన్ని చూడటం. దానివల్ల ఏంటంటే మంచి వివాహం అవుతుంది, అంటే ఇల్లరకి పలుడు లాగా. వండర్ఫుల్ మ్యారిటల్ లైఫ్. అంతేకాకుండా నవమాధిపతి పంచమాన్ని చూడటం, పంచమాధిపతి నవమాధిపతి కలిసి ఉండటం, అంటే శని 10ని చూడటం, మంచి కీర్తి గౌరవాలు, ఉద్యోగం, వివాహము, అలాగే మిగిలిన మంచి సౌఖ్యాలు కూడా చక్కగా లభించే అవకాశం ఉంది. అది మిథున లగ్నం. 15th డిసెంబర్ మీకు డాక్టర్ ఇచ్చిన టైం కనుక అప్పుడు మ్యాచ్ అయితే అది మనం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కొన్ని మనం అంటే గమనించాల్సింది ఏంటంటే సూర్యుడు మనకి 16వ తారీఖున ఆయన ధనుస్సుకు వెళ్తున్నాడు. ధనుర్మాసం మొదలవుతుంది. కాబట్టి అందరిలో భక్తి ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ధనుర్మాసం వచ్చింది అనే భావనకి సూర్యుడు ఇక్కడ నాంది అవుతున్నాడు. దట్ ఈస్ వెరీ నైస్. సంక్రాంతి వరకు మంచి ఉదయాన్నే లేచి మంచి పూజలు చేసుకోవడం, పుణ్యం మూట కట్టుకోవడానికి ఇది మంచి మాసంగా మనకి ఆచార్యులు సూచించారు. కాబట్టి దట్ ఈస్ వన్ నైస్ థింగ్. ఇక 12వ తారీఖు, 13వ తారీఖు వివాహ ముహూర్తాలు కానీ దేనికైనా సరే ప్రత్యేకించి శని పాలిత లగ్నాలకు చాలా బాగుందని చెప్పొచ్చు. వండర్ఫుల్ టైం. ఆల్రెడీ 10కి 11th పోయిన వారం చెప్పాము. ఈ మొదటి 10th 11th ఏమో మనం ఆల్రెడీ చర్చించుకున్నాం.
మీన, మేష, కటక, సింహ, వృశ్చిక, ధనుసు రాశుల వారికి. ఈ 6 మాత్రం మన వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభం వాళ్ళకి మాత్రం ఈ 12, 13 తారీఖు ఈ వారం మొదలయ్యే టైంలో ఆదివారం, సోమవారం మంచి ముహూర్తాలు ఉన్నాయి. సో దట్స్ వండర్ఫుల్ థింగ్. సో ఇవి ఆల్రెడీ మనం చర్చించినయే. సో ఇంకా మనం చెప్పుకోవాలంటే ఏంటంటే గ్రహస్థితులు చాలా బాగున్నాయి ఈ వారంలో. ఓవరాల్గా చూస్తే పోయిన వారం కంటే కూడా ఈ వారం కొంచెం మెరుగ్గా ఉంది కొన్ని అంశాల్లో. సో అవన్నీ మనకి ఇండివిజువల్ లగ్నాల్లో మనం చక్కగా చర్చించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అంటే చంద్రుడి యొక్క గమనాలు ఇవి. ఈ విధంగా చంద్రుడు మూవ్ అవుతూ ఉన్నాడు. సో ఉచ్ఛలోకి వస్తూ ఉన్నాడు, అది ఒక మంచిది. తర్వాత పౌర్ణమి ఏర్పడుతుంది. సో అది 18వ తారీఖున పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి. సో కొంతమంది ఏంటంటే ఇక్కడ సూర్యుడు ధనుసుకు వచ్చిన దగ్గర నుంచి శూన్యమాసంగా కొన్ని ముహూర్తాలు చేసుకోరు. సో దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. బట్ ఎవరికైతే పట్టింపు ఉంటుందో వాళ్ళు సో వాటిని అవాయిడ్ చేస్తే సరిపోతుంది, మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఇది ఈ వారం యొక్క ప్రిఫేస్, అంటే ఎలా ఉండబోతుంది చూచాయిగా. సో శని చంద్రుడిని పట్టుకుంటాడు కాబట్టి మొదటి 2 రోజులు కాబట్టి ఈ 6 లగ్నాల వారికి 12వ తారీఖు, 13వ తారీఖు చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక ఈ ఉచ్ఛలోకి వచ్చే అంటే గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం, శనివారం అప్పుడు మాత్రం చక్కగా అంటే కొన్ని లగ్నాల వారికి అంటే ఈ 6 లగ్నాల వారికి ప్రత్యేకించి కుజుడు, చంద్రుడు, శుభుడుగా ఉండే 5 లగ్నాల వారికి మాత్రం అమృతప్రదమైన సమయము అని చెప్పొచ్చు. అది చంద్రుడు ఉచ్ఛలో ఉండటం, చంద్రుడు శుభుడుగా ఉండటం, ఎదురుగా ఉన్న కుజుడిని చూడటం. సో ఒక్కొక్క లగ్నం వారీగా ఎటువంటి ఫలితాలు వస్తాయని నేను తెలియజేస్తాను. ఓకే, సో ఇవంటి సంగతులు ఈ వారం. సో ఇక మనం లగ్నాల వారీగా ముందుకు వెళ్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఓకే, సో మేష లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో 12th నుంచి 18th వరకు డిసెంబర్. సో చంద్రుడు 3 రాసుల్లో సంచరించబోతున్నాడు 2.5 days. మీనము, మేషము, వృషభము. సో వృశ్చిలో కూడా రాబోతున్నాడు కాబట్టి గురువారం మధ్యాహ్నం నుంచి 2:22 నుంచి. సో ఇది చాలా వండర్ఫుల్ టైం. ఆల్రెడీ సూర్యుడు, కుజుడు, కేతువు కలిసి ఉన్నారండి. ఇప్పటి వరకు చాలా బాగుందని చెప్పాం పోయిన వారం, అట్లాగే ఈ వారం కూడా. సో అది అష్టమంలో కలుస్తాం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. మీకు ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా కానీ అవి తీర్పులు మాత్రం మీకు ఫేవరబుల్గా వస్తాయి ఈ టైంలో జరిగితే. 16వ తారీఖు లోపు సో మనకు కరెక్ట్గా 12, 13, 14, 15, 16కే వస్తాడు చంద్రుడు యాక్చువల్గా. అదే రోజు సూర్యుడు కూడా పక్కకి వెళ్తున్నాడు. సూర్యుడు కొంచెం బలం తగ్గుతుంది. సూర్యుడు కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ చంద్రుడు రావడం జరుగుతుంది. 16వ తారీఖు గురువారం 16 మధ్యాహ్నం వస్తాడు. ఆ టైంకి సూర్యుడు వెళ్ళిపోతాడు. 16వ తారీఖు ఉదయం 3 గంటలకే వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. ఈయన మధ్యాహ్నం 2:22 వస్తున్నాడు. సో జస్ట్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కానీ చంద్రుడు రావట్లేదు. అదే కొద్దిగా సాడ్ థింగ్. బట్ అదర్వైజ్ సో అందుకనే ముఖ్యమైన పాయింట్ ఈ వారంలో మీకు చాలా బాగున్న అంశము అంటే కోర్టు కేసులు ఏదన్నా ఉంటే కోర్టు తీర్పులు మాత్రం చాలా ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమం మీద కోర్టు తీర్పులు ఆధారపడి ఉంటాయి. మనకి ఆల్రెడీ పంచమాధిపతి అయిన సూర్యుడు, అలాగే మనకి లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉండటం అది చాలా అదృష్టం. ఇక దానికి తోడు ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా చంద్రుడు ఉచ్ఛలో నుంచి చూస్తున్నాడు. సో అందువల్ల 16వ తారీఖు సూర్యుడు వెళ్ళిపోయినా కానీ ఆ బలాన్ని కోల్పోకుండా మళ్ళీ చంద్రుడు వచ్చి యాడ్ చేస్తున్నాడు. మళ్ళీ ఆ విధంగా మనం ఆనందపడవచ్చు. సో ఈయన 16, 17, 18 కూడా ఇక్కడే ఉంటాడు. సో ఆల్మోస్ట్ గురు, శుక్ర, శనివారం వరకు. సో కాబట్టి మీకు ఏమన్నా అంటే అలాంటి డేట్స్లో ఏర్పాటు చేసుకోండి, అనుకూలత అయితే ఎక్కువ ఏర్పడుతుంది. అది ఇక్కడ ముందు అంటే ఓవరాల్గా ఈ వారంలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు సే. ఓకే, సో ఇక మనం చూద్దాం. సో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి పాపగ్రహాలను బ్లాక్ కలర్లోను, శుభగ్రహాలని రెడ్ కలర్లోను ఉంచడం జరిగిందనమాట. సో దట్ మీకు ఈజీగా గుర్తుపట్టడానికి. సో చంద్రుడు ఇక్కడ మనకు మొదలవుతాడండి ఆదివారం. సో ఆదివారం, సోమవారం ఇక్కడే ఉంటాడు. మంగళవారం ఉదయం ఇక్కడ చేరుకుంటాడు. సో మంగళవారం, బుధవారం ఉండి గురువారం మధ్యాహ్నం ఇక్కడ వస్తాడు. సో 2.5 days. అందువలన మనకి ఈ విధంగా ఈ వారం ఉందన్నమాట. సో దీంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే మంచి టైం అండి. ఎందుకంటే 11వ స్థానాన్ని గురువు, కుజుడు చూడటం వలన ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీకు ఏదైనా అంటే అఫ్కోర్స్ అంటే లాటరీలు కూడా కొంతవరకు తగిలే అంటే ఆకస్మిక ధన లాభము. ఎందుకని నవమాధిపతి అయిన గురువు 11వ స్థానంలో ఉండటం వలన ఆకస్మిక ధన లాభము. అలాగే లగ్నాధిపతి 11ను చూస్తే అంటే కొంచెం అంటే లంచాలు కానీ ఇట్లాంటి సైడ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్ట్రా ఇన్కమ్, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది గురువు కుంభంలోకి వచ్చిన తర్వాత మేష లగ్నాన్ని వారికి చేసే మేలు. అది దానికి తోడు కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీకు ఆ 11వ స్థానంలో అంటే 3 శుభగ్రహాలు కనుక కలిసి ఉంటే గ్యారంటీకి లాటరీలు జరుగుతాయి. 2 కలిసి ఉన్నా కానీ కొంత లాభం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి.
నేను ఇంతకుముందు ఇంత ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పలేదు. ఈ గురువు కుంభంలో ఉన్న టైంలో, కుజుడు చూస్తున్న టైంలో, గురువు ఆ కుజుడిని చూస్తున్నాడు. అది 11వ స్థానం. సో, లగ్నాధిపతి, నవమాధిపతి అంటే ఏంటంటే, మీకు పలు రకాల ఇన్‌కమ్ సోర్సెస్ గాని, మల్టిపుల్ ప్రాఫిట్స్ గాని, ఆకస్మిక ధనలాభం గాని వచ్చే అవకాశం ఉంది. అది. సో, కాబట్టి మీరు ఉన్న అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకోండి. మీకు ఇక్కడ మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇది అంటే అమృతమైన అమృత కాలము, అమృత సమయము అని చెప్పొచ్చు. ఈ గురు, కుజుల యొక్క కలయిక. అందులోని ఇప్పుడు మనకిక్కడ చంద్రుడు గూడా వచ్చి ఉచ్చులో ఉండటం, ఈ 17వ తారీఖు, 16వ తారీఖు మధ్యాహ్నం నుంచి అది బావుంటుంది. సూర్యుడు అప్పటి వరకు వచ్చి మేలు చేస్తున్నాడు. సో, మీరు కొంచెం యాక్టివ్‌గా ఉండి, మీ పనులన్నీ చక్కదిద్దుకుని సక్రమంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా మీరు త్వరపడాలి. సో, మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. వీటిని వదిలిపెట్టుకోవద్దు. సో, అలాగే మనకు విద్యార్థులకు గాని, కళాకారులకు గాని వీళ్ళందరికి గూడా అలాగే గవర్నమెంట్ పనులకి ఇంతకుముందు చెబుతూనే ఉన్నాను గురువు గురించి. ఒకసారి ఎందుకంటే పాజిటివ్‌ది మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే కనీసం ఇప్పుడన్నా ఉపయోగించుకుంటారని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ. ఓకే. సో, అయితే ఏంటంటే మొదటి ఈ ఆదివారం, సోమవారం అనేది చంద్రుడు శనికి దొరుకుతాడు కాబట్టి సో, కొంచెం ఆయన యొక్క ఫలితం అనేది ఆ 2 రోజులు మనకు లేదు. తర్వాత మేషంలోకొస్తాడు. మేషంలోకొస్తే లగ్నంకొచ్చి వివాహ స్థానాన్ని కూడా చూసి బలాన్నిస్తాడు వివాహానికి. సో, ఆహార విహార నిద్రలకి మంచి విందు భోజనాలు ఇట్లాంటివి ఏమన్నా ఏర్పాటు చేయొచ్చు. మిమ్మల్ని కూడా ఎవరైనా పిలవచ్చు. 2 పాజిబుల్ అవుతాయి. సో, మంచి నిద్ర పడుతుంది చంద్రుడు 7ని చూస్తే. సో, ఇదెప్పుడండి మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకు. ఓకే. సో, ఎస్పెషల్లీ భార్యాభర్తలు కొంత టైమ్ స్పెండ్ చేయండి. నేను ఇంతకుముందు నుంచి చెబుతూ ఉన్నాను. మీరు భార్యాభర్తలు టైమ్ స్పెండ్ చేయండి, పార్క్‌కెళ్ళండి, వాకింగ్‌కెళ్ళండి, కలిసి ఏదన్నా పనులు చేయండి అంటే చాలామంది అంటూ ఉన్నారు. ఏంటండి ఇవన్నీ రొటీన్ కార్యక్రమాలే కదా! మేము రోజు చేసేయే కదా మీరు చెప్పేదని. యాక్చువల్‌గా దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేసినా తక్కువే అని భావించాలి. ప్రస్తుతం ఉన్న కలియుగ పరిస్థితుల్లో అంటే ఊరికనే నిప్పు రాజుకుంటుంది, భగ్గుమంటుంది. అలా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి ఎంత మనం అవకాశం ఉన్నంత సేపు ఇన్వెస్ట్ చేస్తే కనీసం అప్పుడన్నా కాపాడబడతాం. ఇవి చిన్న చిన్నయన్ని నెగ్లెక్ట్ చేయొద్దు నేను చెప్పేవి. ఇవి రోజు మనం అంటే ఎట్లయితే మనం రోజు ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్‌మెంట్ రోజుకు రూ. 1 ఎయండి అని ఇంతకుముందు చిన్న ముంత ఉండేది. ముంతలో రోజుకు రూపాయేసి తర్వాత అవసరం ఏమిటి దాన్ని పగలగొట్టి దాంట్లో నుంచి తీసుకునేవాళ్ళు. కానీ రూపాయి యాడ్ చేసింది అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. సో, మీకు ఇయన్నీ కాలిక్యులేషన్స్ తెలుసు. అదే విధంగా ఈ సంబంధాల్లో అవకాశాలు ఉన్నప్పుడల్లా కొద్దిగా చేసే ఇన్వెస్ట్‌మెంట్ మీకు రేపు అవసరానికి వస్తుంది. మర్చిపోవద్దు. సో, కాబట్టి ఇవి నేను చెప్పే చిన్నయి అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. అది వార ఫలాల్లో చిన్న చిన్నయే చెప్పాలి. వార ఫలాల్లో చిన్న చిన్నయి చెబితే ఇంక్రిమెంటల్‌గా చేసుకుంటూ అది మీకు జీవితంలో చాలా పెద్ద మొత్తంలో సంబంధాల్లో ఉపయోగపడుతుందని చెబుతున్నాను. అది సో, మర్చిపోవద్దు. నేనంటే ఐ మీన్ కాంటెక్స్ట్ వార ఫలాల్లో చిన్నయి చెప్పాలి. మాస ఫలాల్లో కొద్దిగా పెద్దయి. అలాగే సంవత్సర ఫలితాల్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ చెప్పాలి. సో, అదే నేను ఫాలో అవుతున్నాను. సో, డోంట్ అంటే అండర్ ఎస్టిమేట్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓకే. సో, ఐ హోప్ యూ టేక్ ఇట్ సీరియస్‌లీ. ఓకే. సో, నెక్స్ట్ అలాగే చంద్రుడు ఉచ్చులోకొచ్చినప్పుడు కూడా 2లోకొస్తున్నాడు. సో, కుటుంబ అన్యోన్యత అలాగే మీరు మీ ఇచ్చిన మాట నిలుపుకోగలుగుతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కాబట్టి కుటుంబం వాళ్ళందరూ గూడా భార్య, పిల్లలు అందరూ కలిసి ఏదైనా కామన్ యాక్టివిటీస్ చేయటం లేదంటే కామన్‌గా స్పెండింగ్ టుగెదర్ అది చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తుకి. అది మనం అంటే ఎక్కువగా ధనపరంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం గానీ, సంబంధాల పరంగా కూడా భవిష్యత్తును ఆలోచించి ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్సే రేపు కలిసొస్తాయి. అది పాలిసీ. సో, కాబట్టి దీన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. సో, మన కుజుడు కూడా 8లో ఉన్నాడు. 11ని చూస్తూ ఉన్నాడు. అలాగే మీకు గురువు, కుజుడు కూడా 3ని చూస్తూ ఉన్నారు. సో, ఇది కూడా మంచి సమయము. మీకు మంచి శుభవార్తలు, పాజిటివ్ న్యూస్ అంటే మీలో ఎప్పుడూ లేనంత ఉత్సాహము, ధైర్యోత్సాహాలు, ఎంకరేజ్‌మెంట్ మీరు పొందే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది ఓవరాల్‌గా ఈ వారం ఉంది. సో, ఇక మనకి కలిసొచ్చే రంగులు, సంఖ్యలు సో, మనకి సూపర్‌గా రెడ్ అయితే మనకి సూపర్ అండి. ఎందుకంటే కుజుడు సూపర్‌గా ఉన్నాడు. అలాగే యెల్లో కూడా గురువు కూడా బాగున్నాడు. ఇక చంద్రుడు ఉచ్చులో వచ్చినప్పుడు మాత్రం వైట్ కలర్ చాలా బాగా కలిసొస్తుంది. ఓకే. సో, దట్ యూ కెన్ యూజ్ సంఖ్యలొచ్చేసరికి మనకి 9, 3, 2 సూర్యుడు కూడా బాగున్నాడు. సూర్యుడు ధనుర్మాసంలోకి మొదలవ్వంగానే చాలా బలంగా ఉంటాడు వారాంతంలో. కాబట్టి ఒకటో నంబర్ కూడా అలాగే గోధుమ రంగు కూడా. ఓకే. సో, ఇవి మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, శని, శుక్రులు కలిసున్నారు. బుధుడు అస్తమించున్నాడండి. మంచిదే మనకి. దట్స్ నైస్ థింగ్. సో, శని, శుక్రుల కలయిక వలన మనం వీరికి కొంచెం దానాలు చేస్తే మంచిది శనికి, శుక్రుడికి. సో,
దాన్ని సంకల్పయుతంగా చేయాలి. సంకల్పయుతంగా చేస్తే మనం చక్కగా పిన్ పాయింటెడ్‌గా కొడితే ఎట్లయితే మనం టార్గెట్ రీచ్ అవుతామో, అలా మీకు ఫలితాలొస్తాయన్నమాట. మీరు చూడొచ్చు. నేను సింపుల్‌గా ఇప్పుడు మీ సంకల్పం కూడా చెబుతాను. సో, దిష్టి తీయటం అని ఉంటది. లేదా దానం చేయొచ్చు. దిష్టి తీయటం ఎలా అనే ప్రొసీజర్ అంతా మీకు డిస్క్రిప్షన్‌లో, లింక్‌లో, డాక్యుమెంట్‌లో ఇచ్చాం. అది చూడొచ్చు. సో, అయితే సంకల్పం చెబుతాను చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుంది మీకు. సో, మన శని ఉన్నట్టయితే శని శ్రవణం నక్షత్రంలో ఉన్నాడు. శ్రవణం నక్షత్రం 2వ పాదంలో ఉన్నాడు. ఇక శుక్రుడొచ్చేసి ఉత్తరాషాఢ 2లో ఉన్నాడు. ఓకే. సో, నేనిప్పుడు చెబుతాను. నా జన్మ లగ్నమైన మేష లగ్నానికి గోచార రీత్యా దశమ స్థానంలో శ్రవణం నక్షత్రం 2వ పాదంలో ఉన్న శని శాంతింపబడి ఏమేమి ఇబ్బందులు? 10లో ఉన్నాడు. సో, కీర్తి గౌరవాలు, గృహ సమస్యలు, బంధుమిత్రులతో సమస్యలు, ఉద్యోగ రీత్యా సమస్యలు, అలాగే అధిక ఖర్చులు, వివాహంలో ఉన్న ఇబ్బందులు, అడ్డంకులు తొలగించాలని శని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను. శని పీడ పరిహారార్థం దానం చేస్తున్నాను అనే సంకల్పంతో మనకున్న కష్టాలు చక్కగా చెప్పుకొని శాస్త్రంలో చెప్పిన ఈ విధానాన్ని పాటిస్తూ బాగా ప్రే చేస్తే మీకు గ్యారంటీగా రిజల్ట్స్ వస్తాయి. నేను చాలా మందికి చెప్పాను. రిజల్ట్స్ వస్తున్నాయి. నేను చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాత మీకు చెబుతున్నాను. అది. సో, ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ ఎక్స్‌పెరిమెంటెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో, అందుకని మీకు విశ్వాసంతో చేయొచ్చు. సరే శుక్రుడికి కూడా చెబుతాను. నా జన్మ లగ్నమైన మేష లగ్నానికి గోచార రీత్యా దశమ స్థానంలో ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో ఉన్న శుక్రుడు శాంతింపబడి కీర్తి గౌరవాలు, వృత్తి ఉద్యోగాలు, బంధుమిత్రులు, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, స్థిరాస్తుల్లో ఉన్న ఇబ్బందులు, వీటిలో ఉన్న ఆటంకాలు తొలగించాలని శుక్రుడు పీడ పరిహారార్థం దానం చేస్తున్నాను, దిష్టి తీస్తున్నాను. ఓకే. సో, ఈ విధమైన చక్కగా సంకల్పంతో ప్రేయర్‌ఫుల్‌గా మీ కష్టం మీకు తెలుసు. మీ కష్టం తొలగిపోవాలని మీకంటే ఇంకెవరు బాగా ప్రే చేస్తారు. సో, కాబట్టి మీరే ప్రే చేసుకొని ఈ విధంగా శాస్త్రంలో ఇచ్చిన పద్ధతిని పాటించినట్లయితే మనం ఉత్తరం పోస్ట్ చేస్తే ఏ విధంగా అయితే జవాబు మనకు తిరిగొస్తుందో సరైన వాళ్ళకి అంది, అదే విధంగా మనకు ఫలితాలొచ్చే అవకాశం ఉంది. సో, మర్చిపోవద్దు. దీన్ని అప్లై చేసి చూడండి. పోయేదేమి లేదు. చాలా సింపుల్. దిష్టి తీయాలంటే అది రూపాయి ఖర్చు లేదు. ఒక పిడికెడు అన్నం కావాలి. అది ప్రొసీజర్ ఉంది. దానం చేయాలంటే 1 కేజీనో, 2 కేజీలో మీరు తీసుకొని చేయొచ్చు. సో, ఇవి పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు. చిన్నయి. కానీ వచ్చే ఫలితం చాలా పెద్దది. మనకి ఎంతో దుఃఖం నుంచి మనం బయటపడతాం. ఓకే. సో, ప్లీజ్ ట్రై దిస్ విత్ కాన్ఫిడెన్స్. ఓకే. సో, సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే. సో, వృషభ లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, చంద్రుడు మనకి మిథునంలో, మేషంలో, వృషభంలో ఈ 3 లగ్నాల్లో ఆయన సంచరించబోతూ ఉన్నాడు. సో, మనకి వారం మొదలు చాలా శుభోదయం అని చెప్పొచ్చు. సో, శని చంద్రుడిని పట్టుకోవటం. సో, 12వ తారీఖు, 13వ తారీఖు. సో, ఏ శుభముహూర్తాలకైనా చాలా వండర్‌ఫుల్ టైం. 12వ తారీఖు, 13వ తారీఖు. సో, మనకి ఒక శత్రువుని శని పట్టుకోవటం అనేది శుభకార్యాలకి చాలా అనువైనది అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇక బుధుడు అస్తమించున్నాడు. శుక్ర శనుల కలయిక ఉంది. సో, మీకు చెప్పాను అది మనకి చాలా 20 రోజులు మాత్రమే ఉంటుంది. 8వ తారీఖు మొదలైంది. 28 వరకు ఉంటుంది. కాబట్టి ఈ వారం పూర్తిగా కూడా శుక్ర శనుల కలయిక ఉంది. దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఎక్కడ వచ్చింది ఇది? చూడండి, పంచమాధిపతి, నవమాధిపతి కలిసి నవమంలో ఉన్నారు. అంటే దైవ బలం మీకు పూర్తిగా ఉండే సమయం ఇది. అంటే మీరు అంటే అనుకోకుండా మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తుంటాయి ఈ ఐడియాస్ అన్నీ? ఇవేవో సడెన్‌గా ఎక్కడి నుంచి పైనుంచి రావు. మనకి ఎప్పుడైతే దైవం అనుకూలంగా ఉంటుందో అప్పుడు దైవం మంచి స్ఫూర్తి ఇవ్వటం, ఎప్పటినుంచో ఉన్న సమస్యలకి చిక్కు సమస్యలన్నీ విడిపోవటం. అంటే మనకే ఆశ్చర్యం. యురేకా! ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్పష్టత? ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క స్ఫూర్తి అని మీకు అనిపిస్తుంది. అది దైవ బలం. మీకు దైవ బలం కావాలంటే పంచమాధిపతి, నవమాధిపతి కలిస్తే పూర్తి దైవ బలం, గురు బలం మనకు దొరికినట్టు. సో, ఇక్కడ మీకు లగ్నాధిపతి, నవమాధిపతి నవమంలో ఉన్నారు. సో, శుక్రుడు, శని కలిసి ఉన్నారు. నవమాధిపతి అంటే దైవ బలం ఉంటుంది. అది నవమ స్థానంలో. సో, నవమ స్థానం పూర్తి బలం ఉండటం, నవమాధిపతి కూడా అక్కడే ఉండటం, దైవం మీ తోడుగా ఉంటుంది. సో, అది ఎప్పటినుంచో శని మనకు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడు వచ్చి యాడ్ అయ్యాడు కాబట్టి అంటే ఎస్పెషల్లీ ఇన్స్పిరేషనల్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఇది మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. అంటే ఏంటి? పోయెట్స్‌కి గానీ, రాసే వాళ్ళకి గానీ, పండితులకి, కళాకారులకి, సైంటిస్టులకి వీళ్ళంతా కూడా ఇన్స్పిరేషన్ రావాలి. కరెక్ట్ ఇన్స్పిరేషన్ రాకపోతే ఊరినే టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంటుంది. సో, అలాంటి వారికి దైవ బలం చక్కగా వనకూడేది. ఇంకా పంచమాధిపతి బుధుడు కూడా ఆయన అస్తమించున్నాడు ప్రస్తుతానికి. ఆయన కూడా యాక్టివ్ అయ్యి వచ్చి కలుస్తాడు. అప్పుడు మాత్రం ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఈ వారంలో మనం దీన్ని గుర్తుపెట్టుకొని 9వ స్థానంలో ఈ కాంబినేషన్‌ని చక్కగా వినియోగించుకోవచ్చు. వారం మొదట్లో బాగుంది కాబట్టి అది ఇంకా మేలు చేస్తుంది. చంద్రుడు కూడా చంద్రుడు హౌస్‌ను కూడా చూడటం వల్ల చంద్రుడు మనకు శుభుడుగా పనిచేస్తాడు ఆ 2 రోజులు.
ఓకే. సో, కాబట్టి 12, 13 ఏ కార్యం చేయాలన్నా, ఏది మొదలు పెట్టాలన్నా చక్కగా చేసుకోవచ్చు. శుభకార్యం ఎస్పెషల్లీ శుభకార్యం. వ్రతం చేయించాలనుకున్నా, ఏం చేసుకోవాలన్నా ఏదైనా బావుంది. అది. సో, దట్ ఈస్ వన్ నైస్ థింగ్ టు స్టార్ట్ విత్ ఈ వారంలో. ఇక మనకి తర్వాతొచ్చి చంద్రుడు మేషంలోకొస్తాడు. సో, అది మనకి 14 తారీఖు, 15 తారీఖు. మంగళవారం, బుధవారం. ఇక గురువారం వచ్చేసి మధ్యాహ్నం నుంచి ఇక్కడుంటాడు. 16, 17, 18. సో, 16వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక్కడుంటాడు. సో, ఇది ఆయన యొక్క గమనం ఇలా ఉండబోతుంది. సో, కాబట్టి ఇక మనకి శని చూస్తున్న ఈ భావాలే మనకి మేలు చేసేయి. మనకి మిగిలినయి అవే. అయితే ఈ చంద్రుడొచ్చేసి ఈ కొద్దిగా డిస్టర్బ్ చేస్తాడు. ఆల్రెడీ గురువు కొద్దిగా చూస్తా ఉన్నాడు. సో, చంద్రుడు గూడా వచ్చి డిస్టర్బ్ చేస్తాడు 6ది. అంటే రూపాయి ఇచ్చారా రాదు. ప్లస్ అంతే కాకుండా చంద్రుడు 6కొచ్చినప్పుడు మాత్రం ఒక ఇంపార్టెంట్ కాషన్ చెబుతాను వినండి. చంద్రుడు మనస్సుకు కారకుడు. కాబట్టి 6 మన స్థానం యాక్చువల్‌గా. మన చింతా స్థానం. సో, ఊరికనే అంటే సడెన్‌గా అంతా బాగుంటారు. ఎవరో ఏదో అంటారు. ఏదో జరుగుద్ది. మనసులో ఎందుకో ఆందోళన, భయము ఇలాంటి సడెన్‌గా వర్రీ అనమాట. ఏంటి నేనెందుకు ఇలా అనిపిస్తుంది? నేనెందుకు ఇలా భావిస్తున్నాననే భావన కలుగుతుంది. అది చంద్రుడి వలన. చంద్రుడు మీకు 14 తారీఖు, 15 తారీఖు వచ్చినప్పుడు ఆ మనశ్చింతని పెంచుతాడు. అంటే నేను ఇట్లాంటి వాడిని కాదే, ఇంత చిన్న చిన్నాటికి ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను అని మనకు అనిపించొచ్చు. అది చంద్రుడి వలన కొంచెం ఓపికగా ఉండాలి. అంతకంటే ఏం లేదు. సో, కాబట్టి ఏమన్నా అంటే ఎవరన్నా మనల్ని అనుమానించినా, మన గురించి ఏదో చెప్పుకున్నా, రూమర్స్ వచ్చినా కొంచెం ఓపికగా ఉండాల్సిన సమయం ఇది. అది ఏమన్నా మనస్పర్ధలు ఇలాంటివి ఏర్పడే సమయం ఇది. సో, దట్స్ బీ కేర్‌ఫుల్ అబౌట్ ఇట్. సో, అది నేను చెప్పదలుచుకుంది. సో, ఇక ఆ తర్వాత ఉచ్చులోకొస్తాడు చంద్రుడు. అది మనకి లగ్నంలోకొచ్చినట్టు. సో, రాహు యొక్క బలాన్ని క్షీణింపజేయటం. అలాగే కుజుడు ఎదురుగా ఉన్న కుజుడు ఆల్రెడీ మనకొచ్చి వివాహానికి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కుజుడు. కుజుడు 7లో ఉన్నాడు. భార్యాభర్తల మధ్య ఎస్పెషల్లీ యువతీ యువకులు 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళ మధ్య అంటే ఊరికనే నిప్పు రాజుకుంటుందనమాట. అంటే ఏమీ లేకుండానే అగ్ని పుట్టినట్టు ఏమి జరగదు. ఇద్దరు మంచోళ్ళే. కానీ ఇద్దరు ఎందుకో తెలీదు మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో, అది మీకు ఈ కుజుడు 7లో ఉండటం వలన ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? జనవరి 16వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంటాడు. కాబట్టి దీన్ని గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ చంద్రుడు వచ్చినప్పుడు ఇంకా దానికి అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఈయన కొంచెం ఇంకా దానికి మనస్పర్ధలకి వాటికి ఆస్కారం ఇచ్చే అవకాశం ఉంది. అనుమానాలకి తావిచ్చే అవకాశం ఉంది. సో, బీ వెరీ కేర్‌ఫుల్. అది ఆ టైంలో మాత్రం ఏం గొడవలు పెట్టుకోవద్దు. ఏమి ఎక్కువ అంటే తెగేదాకా లాగొద్దు. అది. సో, బీ కేర్‌ఫుల్ అబౌట్ ఇది ప్రికాషన్ అనమాట. ఓకే. సో, ఈ విధంగా మనకి శని, శుక్రులు చేస్తున్న మేలుని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. ఏమన్నా ధనపరంగా ఏమన్నా సేవింగ్స్ చేసుకోవాలన్నా, ఏమన్నా ఆభరణాలు ఏమైనా చేయించుకోవాలన్నా మంచి సమయం. అంటే దట్ ఈస్ వన్ నైస్ థింగ్ అబౌట్ 9థ్ హౌస్. తీర్థయాత్రలకెళ్ళాలన్నా ఆఫ్‌కోర్స్ విత్ కోవిడ్ ప్రికాషన్స్. సో, వాటన్నిటికి దైవ దర్శనాలకి మీరేదైనా మంచి కార్యం వేరే వాళ్ళకి చేయాలని తలపెట్టిన యజ్ఞ, యాగాదులు, క్రతువులు ఏది చేయాలన్నా గానీ ఈ శుక్ర, శని యొక్క కలయిక మనకు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మీ కంటే చిన్నవారు తమ్ముళ్ళు గానీ, చెల్లెళ్ళతో గానీ సంబంధం పెరగటానికి ఇది మంచి అవకాశం. సో, దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఓకే. ఇక మన గురువు చేస్తున్న గురువు 10లో ఉన్నాడు గదండీ! మరి కీలకంగా ఉన్నాడు. ఆ! సో, ఆయనకి రెమెడీ కూడా చెబుతాను నేను. ఏం లేదండి సింపుల్ మంచి సంకల్పం ఉంటే కరెక్ట్‌గా బాగా వర్క్ అవుతుంది. సంకల్పం గూడా మీకు తెలియజేస్తాను. మనం చూసినట్లయితే గురువు ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో ఉన్నాడు. సో, ఈయన కరెక్ట్‌గా వృత్తి ఉద్యోగంలో ఉన్నాడు. కీర్తి గౌరవాలు, అలాగే గృహ సమస్యలు, బంధుమిత్రులతో సమస్యలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇట్లాంటన్నిటికి ఆయన కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సో, కాబట్టి దానికి సింపుల్ రెమెడీ ఏంటంటే, నా జన్మ లగ్నమైన వృషభ లగ్నానికి గోచార రీత్యా దశమ స్థానంలో ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో ఉన్న గురువు శాంతింపబడి, కీర్తి గౌరవాలు, వృత్తి ఉద్యోగాలు, గృహ సమస్యలు, బంధుమిత్రులతో సంబంధాల్లో, స్థిరాస్తుల్లో వచ్చే ఆటంకాలను తొలగించమని, గురువు పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను అని దిష్టి తీయొచ్చు. అది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఇచ్చాం. ఎలా దిష్టి తీయాలి, ఏం చేయాలనేది. అలాగే దానం చేయొచ్చు. శనగలు దానం చేయొచ్చు. ఓకే. సో, ఇది సింపుల్ ఇట్లాంటి ప్రేయర్‌తో మీ కష్టం మీకు తెలుసు. కాబట్టి మీరు ప్రే చేసి చక్కగా ఇట్లాంటి దానం ఇవ్వటం, దిష్టి తీయటం చేస్తే ఎంతో పెద్ద కష్టాల నుంచి మనం పెద్ద ముప్పు నుంచి మనం బయటపడొచ్చు. అలాగే కుజుడికి కుజుడు మనం ఇక్కడ చూస్తే అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. సో, కుజుడు అంటే కందులండి. ఓకే. సో, నా జన్మ లగ్నమైన వృషభ లగ్నానికి గోచార రీత్యా
సప్తమ స్థానంలో అనురాధ నక్షత్రంలో ఉన్న కుజుడు శాంతింపబడి వివాహంలో ఉన్న ఇబ్బందులు, ఆహార విహార నిద్రలో ఉన్న ఇబ్బందులు, ఇంకా కావాలంటే స్టామినా, ఇమ్యూనిటీ అని కూడా చెప్పుకోవచ్చు, వచ్చే ఆటంకాలను తొలగించమని కుజుని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను, లేదంటే దానం చేస్తున్నాను అని చెప్పి చేయండి సంకల్పయుతంగా. సో మనం పోస్ట్లో వేస్తే ఉత్తరం సరైన వాళ్ళకి వెళ్ళి ఎలా అయితే రిప్లై వస్తుందో అదే విధంగా ఇవి జరుగుతున్నాయి కూడా. సో కాబట్టి విశ్వాసంతో చెబుతున్నాను. ఇది అంటే జనరల్గా నేను ఇట్లాంటివి చెప్పినప్పుడు ఏమంటారంటే ఇంకేమన్నా వేరేది ఉందా అండి అని. అంటే ఏదో ఇది వర్క్ కాదు అంటే ఏంటంటే మనం ఇంత సింపుల్ది ఎట్లా వర్క్ అవుద్ది అనుకోవచ్చు. ఇది జస్ట్ ఉత్తరం రాసి మనం ఆ గ్రహానికి పంపిస్తున్నాం, గ్రహం రిసీవ్ చేసుకుని మీకు రిప్లై ఇస్తుంది. అంత పక్కాగా వర్క్ అవుతున్నాయి ఇవి. సో విశ్వాసంతో చెయ్యండి. ఓకే. సో అలాగే ఇక మనకి కలిసి వచ్చేవి కూడా నేను చెప్పాలి మీకు ఇక్కడ. ఇక శని శుక్రులు బాగున్నారు కాబట్టి వాళ్ళవి మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో రంగులు అంటారా, ఇక శని అంటే నలుపు బులుగు, ఓకే. ఇక శుక్రుడు అంటే ముతక తెలుపు, ఓకే, ఆరు ఖాదీ తెలుపు అనొచ్చు. ఇక సంఖ్యలు వచ్చేసరికి 6, 8, ఓకే. వీటిని చక్కగా వినియోగించుకోండి. ఇక వారం వస్తే మనకు ఆదివారం, సోమవారం ఇక్కడ మంచి కాంబినేషన్ వల్ల ఆదివారం, సోమవారం బాగుందని చెప్పొచ్చు. అందుకని వారాలు ఇక్కడ కాంబినేషన్ బట్టి చెబుతున్నాను. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫర్ దిస్ వీక్. సో సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే. సో ఈ వారం మిథున లగ్నం వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. సో చంద్రుడు 2.5 రోజు పాటు ఒక్కొక్క రాశిలో, మీన రాశిలో, మేష రాశిలో, అలాగే వృషభ రాశిలో ఆయన ప్రయాణం చేసి మనకి ఈ వారాన్ని చూపించబోతున్నాడు. సో దాంట్లో మనకి వండర్ఫుల్ న్యూస్ ఏంటంటే శుక్ర శనులు పంచమాధిపతి, నవమాధిపతి కలిసి అష్టమంలో ఉన్నారు కాబట్టి మీకు కోర్టు కేసులు ఎప్పటి నుంచి ఏమైనా పెండింగ్ ఉంటే మంచి తీర్పు ఫేవరబుల్గా, పాజిటివ్గా రావడానికి మంచి అవకాశం ఉంది. సో 28వ తారీఖు వరకు వీళ్ళిద్దరు కలిసి ఉంటారు కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి. సో కాబట్టి మోస్ట్ అంటే వండర్ఫుల్ టైం ఈ కార్యక్రమానికి కాబట్టి దాని ముందు తెలియజేస్తున్నాను. ఓకే. అలాగే వారం చాలా మంచి దీంతో మొదలవుతుంది. శని శుక్రుడిని పట్టుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ న్యూస్. సో ఇది 12వ తారీఖు, 13వ తారీఖు. సో పెద్ద శుభకార్యాలు చేసుకోలేము, ఎందుకంటే మనకు లగ్నాధిపతి అయిన బుధుడు అస్తమించున్నాడు 25వ తారీఖు వరకు డిసెంబర్. కాబట్టి పెద్ద ముహూర్తాలు కాకుండా ఏదైనా చిన్నవి చేసుకోవాలంటే మాత్రం మంచి రోజు అని చెప్పొచ్చు మనకి, ఎందుకంటే చంద్రుడు శుభుడుగా పనిచేసే అవకాశం ఉంది. సో దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. దట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ది వీక్. కొంచెం మంచి ఓపెనింగ్తో మొదలవుతుంది ఈ వారం. సో ఆ తర్వాత చంద్రుడికి మంగళవారం నాడు ఉదయం ఇక్కడికి వచ్చేసి 2 రోజులు ఇక్కడ ఉంటాడు. తర్వాత గురువారం మధ్యాహ్నం వచ్చేసి ఆదివారం ఉదయం వరకు ఇక ఆయన ఉచ్చలో, వృషభంలో ఉండబోతున్నాడు. ఈ ఉచ్చలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, కడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు, కేతు ఆల్రెడీ పాపులు, మనకి ఇక్కడ చంద్రుడు కూడా వస్తున్నాడు, రాహు యొక్క బలాన్ని క్షీణింపజేస్తారు. సో సూర్యుడు మాత్రం 16వ తారీఖు వెళ్ళిపోతాడండి. ధనుర్మాసం మొదలవుతుంది 16 ఉదయమే. ఓకే. సో ఇది పరిస్థితి. ఇక మనకి గురువు చేసే ఇబ్బందికి ఈ కుజుడు, సూర్యుడికి కూడా నేను మీకు సింపుల్ సంకల్పం తెలియజేస్తాను. అయితే ఈ లోపు మనకి శని శుక్రులు చేస్తున్న మేలు, ఎందుకంటే పంచమాధిపతి, నవమాధిపతి కలయిక అనేది చాలా మంచిది అనమాట. అంటే దైవ బలము ప్లస్ మన యొక్క బుద్ధి బలం కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట. అంటే మంచి స్ఫూర్తి, మంచి ఇన్స్పిరేషన్ రావడానికి దైవం కూడా సహాయం చేస్తుంది. మనకి యురేకా అన్నారు. యురేకా అంటే సడన్గా ఎందుకు వచ్చింది? సడన్గా ఎక్కడి నుంచి రాదు. దైవం ఎప్పుడైతే తలుస్తుందో మన సమస్యని పరిష్కరిద్దామని అప్పుడు సరైన ఇన్స్పిరేషన్ వస్తుంది. పరమాత్మ మన హృదయంలో నుంచి ఆ ఉన్న చిక్కుముడి కాస్త తీసేస్తాడు. లేదంటే మీరు ఎంతసేపైనా ఆలోచించండి, మన ఆలోచనతో ఎప్పుడు ఆన్సర్ రాదు. అప్పుడే మనం భలే ఇన్స్పిరేషన్ వచ్చింది, అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఇలా ఊహించలేదు అని అంటుంటారు. అది యాక్చువల్గా ఏంటంటే భగవత్ సంకల్పము. భగవంతుడు ఎప్పుడైతే మనకున్న సమస్యను పరిష్కరిద్దాం అనుకుంటాడో అప్పుడు సరైన స్ఫూర్తినిస్తాడు. అది సో అది నవమాధిపతి బలంగా ఉన్నప్పుడు, నవమం శుభత్వం చెందినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన నవమంలో గురువు వచ్చి పాపిగా ఉన్నాడు, కానీ నవమాధిపతి అయిన శని మాత్రం బ్రహ్మాండంగా వచ్చి శుక్రుడు కలవటం వలన ఇలాంటి మీకు కొన్ని సంభవించే అవకాశం ఉంది. అలాగే మీకు ఇక్కడ 2ని చూస్తున్నాడు శని, అలాగే పంచమాన్ని చూస్తున్నాడు, దశమాన్ని చూస్తూ ఉన్నాడు. సో ఇది శని మనకి ఆల్రెడీ కొనసాగిస్తున్నాడు ఈ మేలుని. ఇప్పుడు శుక్రుడు కూడా రావడంతో శని బలం మరింత ఇనువడింపబడింది. అంటే ఇక్కడ 1+1 అనేది 11 లాగా పనిచేస్తుంది. అది ఎప్పుడైనా 2 శుభగ్రహాల యోగం అనేది కేవలం 1+1 2 కాదు, 1+1 11 లాగా పనిచేస్తుంది. అందువలన ఈ శని శుక్రుల కలయిక అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అది ఏదైతే ఎక్కడైతే మేలు చేస్తున్నారో ఆ పనులు మనం చేసుకోవాలి. అలాగే మనకి ఎప్పటి నుంచో ఉన్న ధనం కోసం ఉండే ఎదురు చూపులు మాత్రం కొంత ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబం అంతా కలిసి కామన్ యాక్టివిటీస్ చేయండి, అవి గ్యారంటీగా సత్ఫలితాలను ఇస్తాయి. చిన్న ఇన్వెస్ట్మెంటే రేపు పొద్దున పెద్ద అమౌంట్ అవుతుంది.
అలాగే ఈ సంబంధాల్లో కూడా ఇట్లా అవకాశాలు ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, కలిసి వండటం, కలిసి వాకింగ్ చేయటం, ఇలాంటి అంటే ఫ్యామిలీ టుగెదర్‌గా చేసే కార్యక్రమాలు రేపు ఎంతో మంచి సంబంధం, దృఢమైన సంబంధాన్ని అవి కలుగజేస్తాయి. అది చాలా ముఖ్యం ఈ కలియుగంలో. ఆల్రెడీ మనం మైనస్‌లో ఉంటున్నాం సంబంధాల్లో. సో, ఇది ఒక మంచి అవకాశం. శుక్ర, శనుల కలయిక 28వ తారీఖు వరకు ఉంటుంది. దీన్ని చక్కగా వినియోగించుకోండి. సో, డోంట్ మిస్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. అలాగే శని కూడా పంచమాన్ని చూస్తున్నాడు. నవమాధిపతి పంచమాన్ని చూడటం మంచిదే. అయితే ఏంటంటే గురువు కూడా చూస్తున్నాడు. ఇటు చంద్రుడు వచ్చి చూస్తాడు. చంద్రుడు వచ్చి చూసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమాన్ని చంద్రుడు చూసినప్పుడు మనం మిస్‌గైడ్ అవ్వటం, వేరే వాళ్ళు రాంగ్ సలహాలు ఇవ్వటం, లేదంటే మనమే రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం సంభవించే అవకాశం ఉంటుంది. పిల్లలతో కొంచెం తలకాయ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఓపికగా ఉండాలి, కామ్‌గా ఉండాలి. మనం ఎక్కువగా దాన్ని పర్స్యూ చేస్తే మనకే ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. సో, కాబట్టి ఓపికగా ఉండాల్సిన సమయం ఇది ఏంటి, మంగళవారం ఉదయం నుంచి మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు. ఓకే. సో, మనకు శని మేలు చేస్తున్నా, ఇప్పుడు గురువు వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టడం. అంటే గురువు కంటే శనే బలంగా ఉన్నాడు కాబట్టి ఓవరాల్‌గా పాజిటివ్. బట్ చంద్రుడు కూడా వచ్చి ఇంక చూస్తే ఏం చేస్తాం? అది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంకా ఇంకొక ఆయన వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ 2 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలోను నిర్ణయాలు మాత్రం మేజర్ నిర్ణయాలు ఆ టైంలో తీసుకోవద్దు. మనం రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత వెనక్కి తిరిగి రావాలి. అయ్యయ్యో! ఎందుకు ఇలా చేసామా అని చెప్పేసి. సో, అందుకని గమనించి చక్కగా ముందుకెళ్తే సరిపోతుంది. ఒక చంద్రుడిక మనకి 12వ స్థానంలోకి వస్తున్నాడు. రూపాయిది మీరెళ్తే రూ. 2 చెబుతారు వాళ్ళు. సో, రూపాయిది రూ. 2 కొనుక్కొచ్చే అవకాశం ఉంది. కొన్నది మనం సరిగ్గా వినియోగించకపోవచ్చు. ఎందుకని? ఆల్రెడీ కేతువు, కుజుడు కలిసి ఉన్నారు. రాహువుని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ చంద్రుడొచ్చాడు. సో, కాబట్టి దెబ్బ మీద దెబ్బలాగా. అంతేగాకుండా ఆ సమయంలో మాత్రం ఏమి అప్పులివ్వద్దు. అప్పు ఇవ్వటం గాని, తీసుకోవడం రెండిట్లో కూడా ఫైనాన్షియల్‌గా ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇది గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం, శనివారం ఈ 2 ½ డేస్ అనమాట. ఆల్రెడీ కుజుడు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇక మన చంద్రుడు కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఓకే. సో, ఈ కుజుడి యొక్క ఇబ్బందికి నేను సింపుల్ మీకు సంకల్పం చెబుతాను. మీ కష్టం మీకు తెలుసు. మీరే బాగా ప్రే చేసి దిష్టి తీయొచ్చు, లేదా దానం ఇవ్వచ్చు. దిష్టి ఎలా తీయాలో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అది చక్కగా వినియోగించుకోండి. ఓకే. చెబుతాను చూడండి. నా జన్మ లగ్నమైన మిథున లగ్నానికి గోచార రీత్యా 6వ స్థానంలో, సో, కుజుడు మనకు ఆల్రెడీ అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. సో, నా జన్మ లగ్నమైన మిథున లగ్నానికి 6వ స్థానంలో అనురాధ నక్షత్రంలో ఉన్న కుజుడు శాంతింపబడి, శత్రు రోగ రుణ బాధలు, అలాగే ధన సంబంధమైన సమస్యలు, వీటిల్లో ఉన్న ఆటంకాలు తొలగించాలని కుజుని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను, లేదంటే దానం చేస్తున్నాను. మనం పోస్ట్ బాక్స్‌లో లెటర్ ఎలా ఏస్తే, అంటే నవేడేస్ అంతా ఈమెయిల్ వాడుతున్నారు అనుకోండి, అది చెబితే చాలా మందికి అర్థం కాదు. సో, మనం ఎట్లయితే మెయిల్ రాస్తే వాళ్ళు చూసి ఎలా అయితే రిప్లై ఇస్తారో, అదే విధంగా మనం గ్రహానికి చక్కగా ఒక సంకల్పం చేసి మనం మెసేజ్ పంపిస్తే, వాళ్ళకి నచ్చిన కార్యం చేస్తూ నచ్చిన రోజున వాళ్ళు గ్యారంటీగా మంచి ఫేవరబుల్ రిప్లై ఇస్తారు. మనకున్న పెద్ద ఇబ్బంది చాలా సులభంగా తొలగిపోతుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. సో, ఈ చిన్న సంకల్పాలు అలాగే గురువుకి కూడా సంకల్పిస్తాం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నా జన్మలగ్నమైన మిథున లగ్నానికి గోచార రీత్యా 9వ స్థానంలో ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో ఉన్న గురువు శాంతింపబడి, నిలవధనము, ధైర్యోత్సాహాలు, సోదరులతో ఆటంకాలు, ఆ సోదరుల వలన ఆటంకాలు, సంతానపరమైన ఇబ్బందులు, వీటిల్లో ఉన్న ఆటంకాలు తొలగించమని గురువు పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను, లేదా దానం చేస్తున్నానని చెప్పొచ్చు. సో, ఈ సింపుల్ సంకల్పంతో మనం పెద్ద పీడను తొలగించుకోవచ్చు. ఓకే. సో, దట్ ఈస్ నెగెటివ్. అలాగే పాజిటివ్ చూద్దాం. రంగులు మనకు కలిసొచ్చాయి. ఇక మనకి బుధుడు లగ్నాధిపతి అస్తమించున్నాడు కాబట్టి పాపం ఆయన మనకేమి మేలు చేయలేకపోతున్నాడు. సో, ఇక రంగులు అంటారా, శని బులుగు నలుపు, అలాగే శుక్రుడు అంటారా ఖాదీ తెలుపు. ఓకే. ముతక తెలుపు. ఇక సంఖ్యలంటే 6, 8. సో, శని 8, శుక్రుడు 6. ఇవి మనకు కలిసొచ్చాయి ఈ వారం. ఓకే. సో, సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే. కర్కాటక లగ్నం వారికి ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. సో, 12th to 18th డిసెంబర్. సో, చంద్రుడు ఉచ్ఛలోకి రాబోతున్నాడు. సో, దట్ ఈస్ వండర్‌ఫుల్ థింగ్. సో, ఈ వారాంతంలో గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం, శనివారం దట్ ఈస్ వండర్‌ఫుల్. ఎదురుగా ఉన్న కుజుడితో కలిసి వండర్‌ఫుల్ సఖ్యత. సో, దట్ ఈస్ గోయింగ్ టు బి వండర్‌ఫుల్ థింగ్. ఎందుకంటే చంద్రుడు ఉచ్ఛలో ఉండటం, లగ్నాధిపతి, మేధస్సు కారకుడు, ఆయన మనస్సు కారకుడు, పంచమాన్ని చూస్తూ ఉన్నాడు ఉచ్ఛలో ఉండి అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్ టైం. సో, మర్చిపోవద్దు ఈ 2.5 రోజులు. మీరు ఏదన్నా నేర్చుకోవాలన్నా, మీరు పాటలు రాయాలన్నా, పాడాలన్నా, కళాకారులకు గాని, విద్యార్థులకు గాని
ఉపాధ్యాయులకు కానీ, అలాగే మీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సత్సంబంధం పెరగడానికి మాత్రం అమృతమైన సమయం అని చెప్పొచ్చు. దీంట్లో ఏ సందేహం లేదు. ఎందుకని చంద్రుడు మనకి ఉచ్ఛలో ఉంటున్నాడు. ఎప్పుడది? గురువారం మధ్యాహ్నం 2:20 అనుకోండి. ఆ టైం నుంచి 22 నిమిషాలే ప్రిసైజ్‌గా. సో, గురువారం మధ్యాహ్నం వచ్చి శుక్రవారం, శనివారం చంద్రుడు ఇక్కడ ఉంటాడు. నెలలో కేవలం ఒక్కసారి మాత్రమే అక్కడికొస్తాడు. సో, ఈ ఉన్న మంచి సమయాన్ని దానికి తోడుగా ఎదురుగా కుజుడుండటం. సో, చంద్రుడు బలం ఉద్దీపింపజేయబడుతుంది. కేతువు, కుజుడు ప్లస్ చంద్రుడు. సో, వీళ్ళందరూ కలిసి పంచమాన్ని చూస్తున్నారు. తప్పకుండా మీ సంతానంతో స్పెండ్ చేయండి, మాట్లాడండి. వారికి ఏదో విధంగా మీరు ప్రేమ చూపించండి. ఎందుకంటే వాళ్ళు అసలే పిల్లలు మన మాట వినరు. కనీసం అప్పుడప్పుడన్నా ప్రేమ చూపిస్తుంటే మెల్లమెల్లగా ఆ సంబంధం గట్టిపడి రేపు వారికి మనం మేలు చేయొచ్చు. ఇంపార్టెంట్ నిర్ణయాల్లో సహాయం చేయొచ్చు వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనం చెప్పేది వాళ్ళు స్వీకరించగలుగుతారు. సో, కాబట్టి ఇవి చిన్న చిన్న విషయాలు అనుకోవద్దు. వార ఫలాలంటే చిన్న చిన్నవి చెబుతాం. సో దట్ వార ఫలాల్లో చెప్పే చిన్న చిన్నయన్నీ అక్యుములేట్ అయ్యి క్యుములేటివ్‌గా మీకు పెద్ద సంబంధంలో మంచి బలం ఏర్పడటానికి. సో, కాబట్టి ఇలాంటి అనుకూలమైన సమయాలను జారవిడుచుకుంటే మళ్ళీ మళ్ళీ మనకు రావు ఇట్లాంటి సమయాలు. ఓకే. సో, కర్కాటక లగ్నానికి చంద్రుడు ఉచ్చులో వచ్చినప్పుడల్లా చాలా మంచి సమయం. అది లగ్నాధిపతి. సో, దాన్ని అందులోను కుజుడు, కేతువు కలయిక కూడా ఉండటం వలన సో, పంచమాధిపతి పంచమంలో ఉండటం. సో, అది ఒక అడ్వాంటేజ్. కేతువుతో కలిసి ఉండటం, చంద్రుడు కూడా చూడటం లగ్నాధిపతి. సో, కాబట్టి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా దీనికంటే మించిన సమయం లేదు. ఏది నేర్చుకోవాలన్నా అప్పుడు మొదలుపెట్టండి. జస్ట్ మీరు స్పాంజ్ ఎట్లయితే వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుందో అట్లా అబ్జార్బ్ చేసుకుంటారు. అంత బాగా మీకు అర్థమవుతుంది, అవగాహన ఉంటుంది. ఓకే. సో, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం. వారంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి ముందు చెప్పాను. ఓకే. సో, ఇది మనకి ఆల్మోస్ట్ లైక్ 16 మధ్యాహ్నం నుంచి 17, 18 డేట్స్ మర్చిపోవద్దు. ఓకే. సో, ఇక అంతేకాకుండా మనకి నవమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు. సో, ఆయన కూడా మనకి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కుంభంలో ఉన్నంత కాలం కుజుడు కూడా గురువుని చూడటం. సో, పంచమాధిపతి, నవమాధిపతి యొక్క కలయిక అష్టమంలో జరుగుతుంది. ఇది కూడా ఒక మంచిది. కోర్టు కేసులు ఏదైనా గెలవాలంటే, కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావాలంటే మంచి సమయం. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. గురువు అష్టమంలో ఉన్నప్పుడే మీ కోర్టు కేసులు ఏదైనా ఫేవరబుల్ తీర్పులకి ఆయన మంచి సహాయం చేస్తాడు. దానికి తోడుగా కుజుడు కూడా చూస్తున్నాడు, పంచమాధిపతి కూడా. అంటే ఏంటి? మీకు కూడా మంచి క్లారిటీ రావడం, మంచి ఐడియాస్ రావడం, ఎట్లా ఆ కేసు గెలవాలని చెప్పేసి మంచి ఆధారాలు దొరకటం. ఇవన్నీ పంచమాధిపతి యొక్క సపోర్ట్. మంచి స్ఫూర్తి కలుగుతుందనమాట. మంచి మోటివేషన్ కలుగుతుంది. అలాగే నవమాధిపతి అష్టమంలో ఉండటం కూడా ఇది గెలుపుకి మంచి సూచన. ఓకే. సో, అయితే గురువు 5 నెలలు ఉంటాడండి. ఏప్రిల్ 14 వరకు. కుజుడితో కూడా కలిసి బలం కలుగుతున్న సమయం ఇది గదా! అది జనవరి 16 వరకు కుజుడు ఉంటాడు గదా! సో, దీన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ఈ మంచి సమయాన్ని, సదవకాశాన్ని. ఓకే. సో, అలాగే ఏ పోటీల్లో పాల్గొనే వాళ్ళకైనా గానీ ఇది చాలా వండర్‌ఫుల్ టైమ్ అని చెప్పొచ్చు. సో, ప్రత్యేకించి కోర్టు తీర్పుల్లో కూడా గెలవాలనుకునే వారికి మాత్రం ఇది అమృత సమయంగా భావించొచ్చు. దీన్ని మర్చిపోవద్దు. ఓకే. ఇక సో, వారం ఎట్లా మొదలవుతుంది? 12వ తారీఖు, 13వ తారీఖు ఆదివారం, సోమవారం చంద్రుడు శనికి చిక్కటం వలన చంద్రుడు మనకి ఏం ఉపయోగపడకుండా పోతున్నాడు. సో, కాబట్టి ఆ 2 రోజులు వర్జించటం మంచిది. మనకి పెద్దగా అంటే ఏమన్నా శుభకార్యాలకు గాని, దేనికైనా గాని మనకంత ఫేవరబుల్ టైం కాదు. అది. అయితే ఏంటంటే 16వ తారీఖు సూర్యుడు ఇక్కడి నుంచి ధనస్సుకు చేరుకుంటాడు కదండీ! సో, దాంతో సూర్యుడు పక్కకెళ్ళి కొంచెం బలవంతుడవుతాడు. అది 6లో జరుగుతుంది కాబట్టి శత్రు రోగ రుణ బాధలు ప్రత్యేకించి స్టామినా, ఇమ్యూనిటీ తగ్గటం, ఈజీగా ఇన్ఫెక్ట్ అవ్వటం ఇలాంటియన్నీ కూడా ఈ సూర్యుడు మనకి నెల రోజుల పాటు ధనుర్మాసం అంతా కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. సో, ఇవి మాత్రం మర్చిపోవద్దు. ఇది నెలపాటు సూర్యుడు ఇక్కడుండి మనకి 12ని చూస్తాడు. సూర్య దశ అయిపోతే ఇక మనకి ప్రాబ్లమ్ లేదనుకోండి. మీకు మీ జాతకంలో సూర్య దశ కాకపోతే మాత్రం ఇటువంటి ఇబ్బందులు సూర్యుడు ఎస్పెషల్లీ తను కారకుడు. అంటే తొందరగా అలసిపోవటం, స్టామినా తగ్గిపోవటం. సో, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. అది. సో, మనం దానికి ఎట్లాగో సింపుల్ హోమ్ రెమెడీస్ మనం చేసుకోవచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఇచ్చాం. అది కూడా చూసుకోవచ్చు. ఇక మీడియంగా ఉంది అంటే మనకి చంద్రుడు మేషంలో ఉంటాడు. మంగళవారం అంటే 14వ తారీఖు, 15వ తారీఖు, 16 మధ్యాహ్నం వరకు కూడా ఆయన మనకి దశమ స్థానంలో ఉంటున్నాడు. మీ వృత్తి ఉద్యోగాలకి ఏమైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా, ప్రమోషన్స్‌కి గానీ, ఇల్లు మారాలన్నా, లేదంటే సో, ఎనీ రకమైన
గృహ సంబంధమైన పనులు, స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవడానికి, లేదంటే బంధుమిత్రులతో కలిసి చక్క వినోదాలు లేదంటే కలిసి ఏదైనా కార్యక్రమాలు చేసుకుని టీం వర్క్ చాలా, అంటే వేరే వారి సహాయం కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. అది ఆ 2 రోజులు అది. సో మీరు ఒకటి చేస్తుంటే టీం వర్క్‌కి చాలా మంచి రోజులు ఇవి. సో వండర్‌ఫుల్ టీమ్ వర్క్‌కి బావుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. టీమ్ వర్క్ 14th, 15th. సో 12th అండ్ 13th నో శుభకార్యాలు వర్జించండి. ఇక 16, 17, 18 ఇందాక చెప్పినట్టుగా, ముందుగా చెప్పినట్టుగా మంచి యాక్టివ్‌గా ఉండి మంచి బెనిఫిట్ పొందొచ్చు. ఓకే. ఇక మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 7లో మరి శని, శుక్రులు ఉన్నారండి. సో కాబట్టి భార్యాభర్తల మధ్య నిప్పు లేకుండానే భగ్గుమంటుంది. అట్లా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నారు. ఎందుకంటే శుక్రుడు కన్యాకారకుడు, శని కూడా ఇద్దరు కూడా స్త్రీ ఫలితాలు ఇస్తారు కాబట్టి, సో ఎస్పెషల్లీ స్త్రీ మూలక ఇబ్బందులనేవి మనకి ఇక్కడ తారసపడే అవకాశం ఉంది. సో ఎవరు అంటే సౌండ్ వస్తే అంటే 2 చేతులు కలిస్తేనే కదా సౌండ్ వచ్చేది. కాబట్టి మనం ఎవరిని అంటానికి ఏం లేదు. మనం తగు జాగ్రత్త తీసుకుంటే బెటర్. భార్యాభర్తలు మాత్రం ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. అలాగే మీకు ఆహార విహార నిద్రలో కొంచెం ఎక్కువ శ్రమించాల్సి రావటమో, లేదంటే నిద్ర పట్టకపోవటమో జరిగే అవకాశం ఉంది. సో దీన్ని 28వ తారీఖు వరకు వీళ్ళ కలయిక ఉంది. వీళ్ళ బాధ కొద్దిగా తగ్గించుకోవాలంటే మనం సింపుల్ హోమ్ రెమెడీ ఇప్పుడే చెబుతాను. మీకు మంచి సంకల్పంతో బుధుడు అస్తమించున్నాడు. సో అది ఒక మంచిది. సో ఒక మనకి కష్టం లేదు. సో మనం చూసినట్టయితే శని శ్రవణం నక్షత్రం 2వ పాదంలో ఉన్నాడు. ఓకే. సో కాబట్టి చూడండి, నా జన్మలగ్నమైన కర్కాటక లగ్నానికి గోచార రీత్యా 7వ స్థానంలో శ్రవణం నక్షత్రం 2వ పాదంలో ఉన్న శని శాంతింపబడి ఆహార విహార నిద్రలో, అలాగే వివాహ బంధంలో ఉన్న ఆటంకాలను తొలగించాలని శని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను లేదా దానం చేస్తున్నాను. దిష్టి ఎలా తీయాలనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంది. దానం చేయాలంటే నల్ల నువ్వులు దానం చేయొచ్చు. ఈ సంకల్పంతో మీ కష్టం మీకు తెలుసు కాబట్టి మీరు బాగా సిన్సియర్గా ఈ ప్రే చేసి మీరు చేసినట్లయితే, మనం ఈమెయిల్ రాస్తే ఎలా అయితే రిప్లై వస్తుందో, అలాగే ఈ గ్రహానికి మనం ఇట్లాంటి సందేశం పంపించి వాళ్ళకి ఇష్టమైన రోజున ఇష్టమైనది చేసినట్లయితే గ్యారంటీగా మనకి కష్టాలు తగ్గే అవకాశం ఉంది. సో చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టాల నుంచి మనం బయటపడవచ్చు. సో కాబట్టి ఇలాగే శుక్రుడికి, సూర్యుడికి కూడా చేసుకోవచ్చు. అవన్నీ మీకు కింద ఇవ్వడం జరిగింది. యూ కెన్ యూటిలైజ్ దట్. సో ఇక మనం పాజిటివ్గా చూసినట్టయితే మనకు కలిసి వచ్చే ఏంటండి, సో రెడ్ కలర్ మనకి కుజుడు ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే ఎల్లో కలర్ గురువు సూపర్గా ఉన్నాడు. ఇక కేతువు కూడా అనుకోండి, కేతు అంటే మిక్స్డ్ కలర్ కాబట్టి వాటర్. ఇక చంద్రుడు మనకి తెలుపు, ఆయన ఈ మొదటి 2 రోజులు కాకుండా మిగిలిన రోజులు మనం వాడుకోవచ్చు. సో అది వైట్ కలర్. ఇక రంగులు మనకి సంఖ్యలు కూడా అలాగే. కుజుడు అంటే 9వ నెంబరు, గురువు అంటే 3, 2వ నెంబరు. ఓకే. సో ఇది పరిస్థితి అండి. ఓకే. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ. సో సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే. సో సింహలగ్నం వారికి ఈ వారం ఎలా ఉంటుంది? 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు. ఓకే. సో చంద్రుడు మనకి మీనంలో, మేషంలో, వృషభంలో ఆయన సంచరించబోతున్నాడు 2.5 రోజుల పాటు ఈచ్. సో ఈ విధంగా వారం గడవబోతుంది. సో చూద్దాం. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి శుభగ్రహాలన్నీ కూడా ఎరుపు రంగులో, అలాగే పాపగ్రహాలు బ్లాక్ రంగులో ఉన్నాయి. సో బుధుడు అస్తమించున్నాడు పాపి. సో కాబట్టి ఆయనతో మనకు వర్రీ లేదు. ఇక మనకి మిగిలింది ఇక్కడ సూర్యుడు, కేతువు, కుజుడు యొక్క కలయిక 4లో ఉంది, మర్చిపోవద్దు. సో దట్స్ వండర్ఫుల్ కాంబినేషన్. 7లో గురువు ఉన్నాడు. సో వివాహానికి అనుకూలత చేకూరుస్తూ ఉన్నాడు. సో వీళ్ళు ఆల్రెడీ మనకి వాళ్ళ మేలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే సూర్యుడు మాత్రం 16వ తారీఖున ధనుస్సుకు వెళ్ళి ధనుర్మాసం మొదలవుతుంది. 16 ఉదయం 3 గంటలకి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. సో దట్ ఈస్ వన్ నైస్ థింగ్. ధనుర్మాసం చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో అప్పటికి అంటే ఏంటంటే ప్రభుత్వపరమైన ఏ సమస్యలున్నా స్థిరాస్తుల్లో కానీ అవన్నీ కూడా చక్కగా తీరడానికి మంచి సమయం. సో 16 వరకు ఇంకా కొంచెం సమయం ఉంది. సో దాన్ని వినియోగించుకోవచ్చు. కుజుడు, కేతువు కూడా భూమి పరంగా మీరు ఏమైనా భూమి కొనాలనుకుంటే మాత్రం కుజుడు ఇక్కడ ఉంటాడండి జనవరి 16 వరకు, 16 మధ్యాహ్నం వరకు. సో దీన్ని కూడా చక్కగా మీరు అంటే ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, కొనాలన్నా, లేదంటే ఇల్లు మారాలన్నా, సో వీటన్నిటికి కూడా చాలా మేలు చేయడానికి సిద్ధంగా కుజుడు ఉన్నాడు. అందులో కుజుడు కేతువుతో కలవడం కూడా చాలా బలాన్ని ఇస్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ వన్ నైస్ థింగ్ అబౌట్ ఇట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కుజుడు గురువును చూస్తున్నాడు. సో సప్తమానికి మంచి బలం ఏర్పడింది. సో వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు,
అంతేకాకుండా వివాహంలో ఉన్నవారు కూడా సో కలిసి కొంత సమయాన్ని స్పెండ్ చేయండి, కలిసి ఒకే కార్యక్రమాన్ని చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్ మీ భవిష్యత్తు గ్యారంటీగా ఉపయోగపడుతుంది. మిగిలిన ఇన్వెస్ట్మెంట్లు ఉపయోగపడతాయో లేదో చెప్పలేను కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధాల్లో మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం భవిష్యత్తులో మీకు అక్కడికి వస్తాయి. కలియుగంలో ఊరికనే ఏమీ లేకుండానే, నిప్పు లేకుండానే రాజుకుంటుంది, అట్లా ఉంది పరిస్థితి. సో కాబట్టి మంచి సమయాలు వచ్చినప్పుడు వాటిని కానీ చక్కగా వినియోగించుకుని సంబంధంలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఏదైతే ఈఎంఐ కట్టినట్టుగా చివరికి ఒక ఐటమ్ మనకి సంపాదించినట్టుగా అలాగే మంచి సంబంధం ఏర్పడుతుంది. సో ఇవి చిన్న చిన్నవి అని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఎప్పుడైతే చెబుతూ ఉంటానో ఇట్లాంటి ఫేవరబుల్ టైమ్స్ అని చక్కగా వినియోగించుకోండి. ఓకే. సో ఇది కుజుడు మనకి గురువుని చూడటం వలన సప్తమంలోది మేలు జరుగుతూ ఉంది. ఇక 4లో ఇది ప్లస్ 10వ స్థానాన్ని కూడా కుజుడు చూస్తూ ఉన్నాడు. సో మీ ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేయండి. సో దాంట్లో మనకు మంచి పాజిటివ్ ఫలితాలు లభించే అవకాశం ఉంది. సో దట్ ఈస్ వన్ నైస్ థింగ్ అబౌట్ ఇట్. అలాగే మీ కీర్తి గౌరవాలు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి సఖ్యత, వాళ్ళందరి సంబంధం పెరిగి స్థిరాస్తుల్లో ఉన్న ఇబ్బందులను తొలగిపోయి, ఒక రకంగా చెప్పాలంటే చూడండి, ఎప్పుడైనా కుజుడు 4లో దిగ్బలాధిపతి అంటారు. అందులో మీకు చతుర్థాధిపతి చతుర్థంలో ఉంటాం, సూర్యుడితో కలవటం, కేతువుతో కలిసి ఉంటాం. 4, 7, 10 ఇవి ఈ భౌతికమైన మీకు ఎటువంటి సుఖం కావాలన్నా వాటికి ముఖ్యమైన కేంద్రాలు 4, 7, 10. 4 అంటే స్థిరాస్తులు, బంధుమిత్రులు, 7 అంటే వివాహము, 10 అంటే వృత్తి ఉద్యోగాలు. ముఖ్యంగా మనకంటే ధన సంపాదన, స్థిరాస్తులు, గృహ సౌఖ్యం, బంధుమిత్రులు, వివాహం. ఈ 3 బాగుంటే జీవితం బాగుంటుంది. సో ఈ మూడింటిని ఒకేసారి చూస్తాడు కుజుడు 4లో ఉన్నప్పుడు. సో అది మీకు సంవత్సరంన్నరలో ఒక 45 రోజుల పాటే వస్తుంది. ఇక్కడ 40 రోజులే వస్తుంది ఈసారి. సో ఈ 40 రోజులు మాత్రం ఇహసుఖాలు అంటాం. ఇహసుఖాలు మీరు ఏది సంపాదించుకోవాలన్నా, దేన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా కానీ ఇది వండర్ఫుల్ టైం. అంతేకాకుండా కుజుడితో కేతువు కలవటం ఇంకొకటి మనకి ఎడిషనల్. అలాగే గురువు 7లో ఉండటం ఇంకొక వరం. సో కాబట్టి ఇది అమృత కాలంగా నేను చెబుతాను మీకు. జనవరి 16 వరకు, ఇక మిగిలిన 35 డేస్ అన్నా కానీ చక్కగా మీకు ఇహసుఖాలు ఏది కోరుకున్నా, వృత్తి ఉద్యోగాల్లో, సంపాదనలో ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా. అంతేకాకుండా ఇక్కడ గురువు 11ను చూస్తున్నాడు, కుజుడిని కూడా 11ను చూస్తున్నాడు. కాబట్టి అంటే పలు రకాల సంపాదన, బహుముఖంగా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఆకస్మిక, మీకు చూడండి ఎవరు చూస్తున్నారు ఇక్కడ, మీకు పంచమాధిపతి అయిన గురువు ఆకస్మిక విద్యాలాభాన్ని కలిగిస్తాడు ఈ 5 నెలల పాటు. అంటే జస్ట్ ఏదో ఊరిని అట్లా ఆలోచిస్తారు, ఈజీగా అన్ని తెలిసిపోతూ ఉంటాయి, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అది పంచమాధిపతి 11ను చూస్తే ఆకస్మిక విద్యాలాభం, అంటే మంచి మంచి వాళ్ళు దొరకటం. అంటే మీరు కొన్ని వీడియోల్లోనే చాలా చాలా తెలుసుకోవడం. ఆకస్మిక విద్యాలాభం మీరు ఎప్పుడు ఊహించినవి కూడా తెలిసేసుకుంటూ ఉంటారు అన్నమాట, చాలా సునాయాసంగా. సో అది గురువు చేసే మేలు. సో దాన్ని కూడా గమనించవచ్చు మనం. అలాగే కుజుడు కూడా చూస్తున్నాడు 11. కుజుడు మీకు నవమాధిపతి పంచమాధిపతి కలిసి చూస్తున్నారు. పంచమాధిపతి చూస్తే ఆకస్మిక విద్యాలాభం, అలాగే నవమాధిపతి చూస్తే ఆకస్మిక ధనలాభం. సో ఇంకేం కావాలి చెప్పండి. ఇక ఆ తర్వాత లగ్నాధిపతి వచ్చి ఇప్పుడు ధనుర్మాసంలో లగ్నాధిపతి కూడా వచ్చి సంక్రాంతి వరకు, అంటే ఏంటి, జనవరి 14వ తారీఖు వరకు ఇటు గురువు, ఇటు కుజుడు, ఇటు సూర్యుడు, లగ్న పంచమ నవమాధిపతులు ముగ్గురు చూస్తున్నారు మీ 11ని. ఆకస్మికంగా అంటే లాటరీలు కూడా తగిలే అవకాశం ఉంటుంది. అంటే అలా అని చెప్పి అందరూ మిమ్మల్ని లాటరీ కొనమని నేను చెప్పట్లేదు, బట్ అంటే అంత అనూహ్యమైన బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ ముగ్గురు గ్రహాల దశలు కనుక మీకు కాకుండా ఉంటే జాతకంలో, మీ జాతకంలో కనుక వీళ్ళు ముగ్గురు ఇంకా మిగిలి ఉన్నారనుకోండి, ఇక సూపర్ అని చెప్పొచ్చు. ఓకే. సో మీకు గోల్డెన్ పీరియడ్ వస్తుంది. అంటే ఇప్పుడు సో డిసెంబర్ 16 నుంచి సూర్యుడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి జనవరి 16 అంటే 14 వరకు అనుకోండి, 16 వరకు కుజుడు మాత్రమే ఉంటాడు. ఈ ముగ్గురు కలయిక ఈ 11వ భావంలో ఉంటాం. అంటే మీరు ఊహించిన ఆస్తులు కానీ, అఫ్కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే లంచాలు కూడా, అంటే ఆ విధంగా మాట్లాడుకుంటే, బట్ పలు రకాలుగా మీకు ధనలాభం, విద్యాలాభం. ఇక సూర్యుడు కూడా వస్తే ఆకస్మిక ఆరోగ్య లాభం, అంటే ఎప్పటి నుంచో నీరసంగా ఉండేవాళ్ళు కూడా యాక్టివ్ అయిపోతారు, మీకేం లేదని పంపించేస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇట్లా పలు రకాలుగా వండర్ఫుల్ మంత్ ఈజ్ అహెడ్ ఫర్ యూ.
సో బీ వెరీ ఎంతూజియాస్టిక్. ఇన్నాళ్ళ నుంచి చాలా కాలం నుంచి చెబుతూ ఉంటాను. సింహలగ్నం వాళ్ళు ఓపిక పట్టండి, ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. సో ఇప్పుడు యాక్టివ్ అవ్వండి, యాక్టివ్ అవ్వండి, ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని అని చెప్పాల్సి వస్తుంది. అండ్ సూర్యుడు 5లో వస్తే కూడా ఆధ్యాత్మికంగా మంచి జ్ఞానోదయానికి కారకుడు సూర్యుడు. మీకు తెలియని ఉన్నతమైన విషయాలు కూడా చాలా సులభంగా అర్థమవుతాయి అన్నమాట. అంటే సో ఆత్మకు సంబంధించిన విషయాలు, అలా ఉన్నత ఆలోచనలు వస్తాయి. సో ఇవన్నీ సూర్యుడు పంచమంలో ఉన్నప్పుడు జరిగేవి. ఓకే. సో ఇది ఇలా మనకి చాలా చక్కగా ఉంది. మరి చంద్రుడు ఇప్పుడు మన కాంటెక్స్ట్‌లో వద్దాం. ఈ వారం కాంటెక్స్ట్‌లోకి. ఓకే. సో శని చంద్రుడిని చూస్తూ ఉన్నాడు. మరి బాగా పాపులందరూ కలుస్తున్నారు. 12, 13 ఆదివారం, సోమవారం ఇమ్మీడియేట్‌గా చూస్తే ఆ 2 రోజులు మనకు అంత మేలు కాదు. ప్రత్యేకించి ధనపరంగా 6, 8 అలాగే ఈ శని కూడా 8ని చూస్తూ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మనని. ఓకే. ఇక తర్వాత మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకు చంద్రుడు 9లో ఉంటాడు. సో ఇది కూడా మనకి 9ని చూసి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటాం. సడెన్‌గా డిస్కరేజ్ అయిపోతాం. ఎందుకో తెలియదు. ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. అది చంద్రుడి వలన 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. సో అది 14, 15, 16 మధ్యాహ్నం వరకు, అంతకంటే ఎక్కువ లేదు. ఇక 16 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన ఉచ్ఛలోకి వస్తూ ఉన్నాడు. అయితే మొదట్లోనే కొంచెం బలం ఉంటాడు. సో కాబట్టి 16 మధ్యాహ్నం, 17 జాగ్రత్తగా ఉండాలి. ఇక 18కి వచ్చేసరికి ఆల్రెడీ కుజుడు డామినేట్ చేస్తాడు కాబట్టి పెద్ద వర్రీ ఏం లేదు. సో 16, 17 ఆల్మోస్ట్ 17వ తారీఖు నుంచే కుజుడు డామినేట్ చేయడం మొదలు పెడతాడు. ఓకే. సో ఇది గమనించాల్సింది చంద్రుడితో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక వచ్చే వారం అంటే గురువు, ఇక్కడ చంద్రుడు వస్తే మనకేం ప్రాబ్లం లేదు. గురువు చూస్తాడు, కుజుడు చూస్తాడు సైడ్ లుక్‌లో. సో దట్ ఈస్ నాట్ ఎ వర్రీ ఎట్ ఆల్. బట్ ఈ వారంలో మాత్రం చంద్రుడు కొంచెం చంద్రుడితో జాగ్రత్తగా ఉంచి గమనించి నేను ఏదైతే పాజిటివ్ చెప్పానో వాటిలో యాక్టివ్‌గా ఉంటే సరిపోతుంది. ఓకే. ఇవి మనకి పాజిటివ్ థింగ్స్. ఇక మనకి కుజుడు రంగులంటే రెడ్ కలర్, సూర్యుడు అంటే గోధుమ రంగు వీటిష్ కలర్. సో అది కూడా మనకు ఉపయోగపడుతుంది. గురువు అంటే యెల్లో అండి. ఇది మనకు కలిసొచ్చేవి. అలాగే రెడ్ అంటే మనకి కుజుడు అంటే 9వ నెంబరు, సూర్యుడు అంటే 1, గురువు అంటే 3. ఇవి మనకు కలిసొచ్చే సంఖ్యలు, కలిసొచ్చే రంగులు. ఇక ఈ శని శుక్రులు కూడా నేను సింపుల్ హోమ్ రెమెడీ చెబుతాను. సింపుల్ సంకల్పం. మనం ఎట్లయితే మెయిల్ రాస్తే, మెసేజ్ పంపిస్తే ఎలా అయితే రిప్లై వస్తుందో, అదేవిధంగా గ్రహానికి మెసేజ్ పంపించి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇస్తే మనకు మంచి రిప్లై వస్తుంది. ఇది ఆల్రెడీ నేను చూశాను. చాలామంది మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు కాబట్టి మీకు అందరికి తెలియజేస్తున్నాను. సింపుల్ సంకల్పం చూడండి ఎలా ఉంటుందో. సో నా జన్మలగ్నమైన సింహలగ్నానికి గోచార రీత్యా 6వ స్థానంలో శ్రవణం నక్షత్రం 2వ పాదములో ఉన్న శని శాంతింపబడి ఆయురారోగ్యాలు, శత్రు రోగ రుణబాధలు, కోర్టు కేసులు, వివాదాలు, అనవసరమైన ఖర్చులు, వీటిల్లో ఉన్న ఆటంకాలు తొలగించమని శని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నానని దిష్టి తీయొచ్చు. ఇది సంకల్పం. దిష్టి తీయాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది ప్రొసీజర్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్‌లో, లింక్‌లో, డాక్యుమెంట్‌లో ఇచ్చాము, చూడొచ్చు. లేదు మీరు దానం చేయాలంటే నల్ల నువ్వులు సద్బ్రాహ్మణులకు దానం చేయొచ్చు. మీ కష్టం మీకు తెలుసు కాబట్టి మీరు మంచి ప్రార్థనతో, ఈ సంకల్పంతో చేసినట్లయితే మంచి ఫలితం మీరు ఆశించవచ్చు. సో చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఓకే. సో ఈ విధంగా మంచి సంకల్పంతో మనం ఈ కష్టాలు, ఈ పాపగ్రహాలు, అలాగే శుక్రుడు కూడా చేయొచ్చు. మీకు సంకల్పాలన్నీ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్‌లో. జస్ట్ మీకు శాంపుల్ ఒకటి ఇచ్చాను అంతే. ఓకే. సో ఇది పరిస్థితి అండి. సో యూ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ మంత్ అహెడ్. సో రిమెంబర్ దిస్. ఓకే. సో సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే. సో కన్యా లగ్నం వారికి ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ వారం శుభోదయంతో మొదలవుతుంది. మంచి శని చంద్రుని పట్టుకోవడంతో 12వ తారీఖు, 13వ తారీఖు మంచి శుభకార్యాలకు కానీ దేనికైనా మంచిది. అయితే పెద్ద శుభకార్యాలు చేయలేము. ఎందుకంటే లగ్నాధిపతి అయిన బుధుడు అస్తమించున్నాడు 25వ తారీఖు వరకు. సో దానివల్ల ఆయన బలం మనం కోల్పోయి ఉన్నాం. సో కానీ 12, 13వ తారీఖు మాత్రం మంచిది. సో మనకి సూపర్‌గా శని శుక్రుల కలయిక ఇక్కడ చూడండి. పంచమంలో పంచమాధిపతి, నవమాధిపతి కలిసి ఉన్నారు. కళాకారులకి, పోయిట్స్‌కి, పండితులకి, టీచర్స్‌కి, విద్యార్థులకి చాలా మంచి సమయం. ఇది 20 రోజుల పాటు ఉంటుంది. 8వ తారీఖు మొదలైంది, 28 వరకు ఉంటుంది. కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. నేను చెప్పిన వారందరూ కూడా వండర్‌ఫుల్ కాంబినేషన్. మీకు ఆల్రెడీ పోయిన వారం కూడా చెప్పున్నాను ఇది. సో శని శుక్రుల కలయిక అనేది సూపర్‌గా ఇక్కడ ఉంది. చూడండి అది అందులోనూ పంచమాధిపతి, నవమాధిపతి కలవటం. మనకి నవమాధిపతి శుక్రుడు, పంచమాధిపతి శని, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. సో దట్స్ వెరీ గుడ్ కాంబినేషన్ అనమాట. పంచమ నవమాధిపతులు ఎప్పుడు కలిసి ఉన్నా
తనకు తాను సహాయం చేసుకున్న వాడికి అందరూ సహాయం చేస్తారు, లేదా దైవం కూడా సహాయం చేస్తుంది అన్నట్టుగా మన బుద్ధి బాగా పనిచేస్తుంది, దైవం కూడా దానికి సహాయం చేస్తుంది. పంచమం అంటే మన తెలివితేటలు, నవమం అంటే భగవంతుడి యొక్క దైవ శక్తి. సో రెండూ కలుస్తాయి. సో అవి ఎక్కడున్నాయి? మీకు పంచమంలో ఉన్నాయి. సో మీకు మంచి మంచి నిర్ణయాలు, మంచి మంచి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, మంచి ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు, నలుగురికి మేలు చేద్దాం అనేది, మీరు చెప్పే సలహాలు వేరే వాళ్ళకి ఉపయోగపడటం, మీరు ఎవరి దగ్గర సలహాలకు వెళ్ళినా కానీ సరైన మార్గం మీకు లభించే అవకాశం, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. సో దీన్ని వినియోగించుకోండి. ఇంకో ఆల్మోస్ట్ 28వ తారీఖు వరకు ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అంతేకాకుండా పంచమాధిపతి, నవమాధిపతి 11వ స్థానాన్ని చూస్తున్నారు. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏంటంటే ఆకస్మిక విద్యాలాభము పంచమాధిపతి చూడటం వల్ల, ఆకస్మిక ధనలాభము నవమాధిపతి అయిన శుక్రుడు చూడటం వల్ల. సో సడన్గా కొంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంది కన్యా లగ్నం వారికి. లేదంటే సడన్గా కొంచెం భక్తి పెరిగే అవకాశం ఉంది. లేదంటే మంచి దైవ దర్శనం కలిగే అవకాశం ఉంది. లేదంటే దైవం మీ వెంట ఉన్నాడు అనే నిదర్శనం మీకు కనిపిస్తుంది. అది. సో దిస్ ఇస్ వెరీ నైస్. అలాగే సంతాన పరంగా కూడా చాలా మంచి సమయము. సో మీకు మంచి సంతానంతో సత్సంబంధం పెరగడానికి వండర్ఫుల్ టైం. సో అలాగే ఇక్కడ ఆకస్మిక విద్యాలాభం, ఏదో మీరు జస్ట్ అలా ఏదో తెలుసుకుందామని చూస్తారు, సడన్గా మీకు చాలా విషయాలు తెలిసిపోతుంటాయి అన్నమాట అనుకోకుండా. అది అంటే మంచి టీచర్ లభించడము, మంచి వీడియోస్, అంటే ఈరోజు చెప్పాలంటే మంచి వీడియోస్ లభించడము మీరు కోరుకునే ఒక సబ్జెక్ట్ మీద. సో ఆకస్మిక విద్యాలాభం లభించే అవకాశం. అలాగే నవమాధిపతి వల్ల వాళ్ళిద్దరు కలిసి ఉండటం వలన కొద్దిపాటి లాటరీ లాగా అది, లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్స్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా ఈ కాంటెక్స్ట్లో 28వ తారీఖు వరకు ఉంది. సో దీన్ని నేను ముందు మీకు అంటే మళ్ళీ వచ్చే వారం కూడా చెబుతాను, బట్ ఇంకొక కొన్ని మిగిలిన కోణాలు కూడా కొన్ని చెబుతూ ఉంటాను. సో వారం వారం వెరైటీ మసాలా. ఓకే. సో అందులోనూ 12, 13వ తారీఖు ఇంకా మంచిది. ఎందువలన మనకి చంద్రుడు శనికి దొరకటం, చంద్రుడిని శని చూడటం వల్ల, చంద్రుడు కూడా శుభుడిగా పనిచేయటం వలన ఎస్పెషల్లీ పసిపాపలు ఉండే వాళ్ళకి మాత్రం చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఇది ఆదివారం, సోమవారం, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం, సోమవారం, మంగళవారం ఉదయం వరకు. అది. సో దట్ ఈస్ వన్ అనదర్ ఎడిషనల్ అడ్వాంటేజ్. ఆ విధంగా ఈ వారం మొదలవుతుంది మనకి. శుభోదయం. ఓకే. సో నెక్స్ట్ ఇక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అఫ్కోర్స్ వివాహ పరంగా కూడా శని 7ని చూస్తున్నాడు. వివాహ పరంగా కూడా మంచి అన్యోన్యత, భార్యాభర్తల మధ్య వివాహ బంధం పెరిగే అవకాశం ఉంది. మంచి విందు భోజనాలు ఇట్లాంటివన్నీ కూడా లభించే అవకాశం ఉంది. సో దట్ ఈస్ వండర్ఫుల్ నైస్. ఇంతకుముందు చెప్పాను, శని శుక్రుల కలయిక ఎస్పెషల్లీ డాన్సర్స్కి చాలా బాగుంటుంది, కళాకారులు కానీ. సో దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు మంచి పర్ఫార్మెన్సెస్ కానీ మంచి మంచి వాటిని ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసుకోవడానికి మంచి అనుకూలమైన సమయం. ఇక మనం చూసినట్టయితే పాపులైన కుజుడు, సూర్యుడు, కేతువు కలిసి ఉన్నారు 3లో. కాబట్టి మీ ధైర్యోత్సాహాన్ని ఎవరో ఒకరు వెనక్కి లాగుతూ ఉంటారు, ఏదో చేద్దాం ఉంటారు, ఎవరో వెనక నుంచి పట్టుకుని లాగుతూ ఉంటారు. సో ఇది సంభవించే అవకాశం ఉంది. బీ ఎక్స్పెక్టెంట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే. ఇక గురువు 6లో ఉన్నాడు కాబట్టి ధనపరంగా జాగ్రత్తగా ఉండండి. సో శత్రు రోగ రుణ బాధలు, సో ఇది కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. సో దానికి సింపుల్ నేను హోమ్ రెమెడీస్ చెబుతాను. సంకల్పం, చక్కటి సంకల్పం ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. మనం ఈమెయిల్ రాస్తే ఎలా అయితే రిప్లై వస్తుందో అదే విధంగా గ్రహానికి కనుక మెసేజ్ పెట్టి వాళ్ళకి నచ్చినవి చేస్తే వాళ్ళు శాంతింపబడి మనకి వచ్చే కష్టాలను తగ్గిస్తారు, అది ఇచ్చే కష్టాలను తగ్గిస్తారు. కాబట్టి సపోజ్ గురువుకే చూద్దాం. సో నా జన్మలగ్నమైన కన్యా లగ్నానికి గోచార రీత్యా 6వ స్థానంలో ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో ఉన్న గురువు శాంతింపబడి శత్రు రోగ రుణ బాధలు వాటిలో ఉన్న ఆటంకాలని తొలగించమని గురువు పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను, లేదంటే దానం ఇస్తున్నాను. శనగలు దానం ఇవ్వచ్చు, లేదా దిష్టి తీయాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. ఆ లింక్లో డాక్యుమెంట్లో అన్ని వివరాలు ఇచ్చాం. ఓకే. సో అది ఆ విధంగా ఉపయోగించుకుని చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి మనం బయటపడవచ్చు. ఓకే. సో ఇక శని 2ను కూడా చూస్తున్నాడు. సో కుటుంబంలో కొంచెం సామరస్యత పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ వాక్కు ఫలించే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం మీకు తిరిగి లభించే అవకాశం ఉంది. అంటే రీసోర్స్ఫుల్నెస్, మీకు కావాల్సిన వసతులు అవి శని ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు. సో దాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఓకే. సో దిస్ ఈస్ ద కాంబినేషన్, దిస్ ఈస్ ద పాజిటివ్, దిస్ ఈస్ ద నెగిటివ్. సో ఇక మనకు కలిసి వచ్చే అంటే రంగులు వచ్చేసరికి బులుగు, నలుపు,
అలాగే ముతక తెలుపు లేదా ఖాదీ తెలుపు. ఓకే. అది శుక్రుడు వలన. సో అంటే ఏంటి 8వ నెంబరు, 6వ నెంబరు ఇవి మనకు కలిసొస్తున్నాయి. ఇక 25వ తారీఖు దాటితే బుధుడు కూడా మనకి యాక్టివ్ అయ్యి లగ్నాధిపతి మనకి మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలి ఆయన పట్ల. సో దట్ ఈస్ ద సిట్యుయేషన్. ఓకే. ఈ రెమెడీస్ చేసుకొని మనం ఇక్కడ పాజిటివ్‌గా ఉన్న వాటిని చక్కగా ఫోకస్ చేసి చేసుకోవచ్చు. ఓకే. ఇక మరి చంద్రుడు మరి మిగిలిన రోజు ఏం చేస్తాడండి? 14, 15 అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకు అష్టమంలో ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో అలాగే 16వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఆయన ఉచ్చులోకి వస్తున్నాడు. 17, 18 ఇదైతే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని చూడండి 9వ స్థానంలో ఉంటాడు ఆయన. ఆల్రెడీ కుజుడు, కేతువు కూడా కలిసి ఉన్నాడు. ఇక్కడ చూస్తే సూర్యుడు కూడా 4కి రాబోతున్నాడు 16వ తారీఖు నుంచి. సో కాబట్టి కొంచెం ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఓపికగా ఉండాలి. సూర్యుడికి కూడా రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చంద్రుడు ఉచ్చులో ఉండటం, కుజుకేతువులు ఇక్కడ ఉండటం, ఇక రాహుని డామినేట్ చేసి మనకి బాగా టఫ్ టైం ఇచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ జేబులు ఖాళీ అవటానికి ఎక్కువ అంటే కొండకి చిల్లుబడినట్టుగా నీరంతా కారిపోయినట్టుగా అట్లా ధనపరంగా కానీ లేదంటే మనకి సత్సాంగత్యం పేరుతో మోసపోవటం కానీ ఇట్లాంటివి కూడా కొన్ని సంభవించే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద చంద్రుడు 9లో ఉంటున్నాడు ఉచ్చులో. సో ఈ టైంలో మాత్రం చంద్రుడికి కూడా మనం రెమెడీ చేసుకుంటే మంచిది. చంద్రుడి కంటే బియ్యం దానం చేస్తే సరిపోతుంది. ఓకే. సో సంకల్పితంగా చేస్తే ఆయన ఏ నక్షత్రం మీద రోజుకు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు చంద్రుడు. ఆ ఏ నక్షత్రం మీద ఉన్నాడో చూసుకుని ఆ నక్షత్రం ఆ రోజున ఆ సంకల్పంతో బియ్యం దానం చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని మనకు ఉత్సాహాన్ని ఇచ్చేవి కూడా ఉన్నాయి. కాబట్టి ఏం డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే. సో తులా లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే. వారం అయితే శుభవార్తలతో మొదలవుతుంది. ఓకే. సో దట్ ఈస్ నైస్ థింగ్. సో ఐ విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. అండ్ చంద్రుడు ఉచ్చులోకి రాబోతున్నాడు. సో దట్ ఈస్ ఆల్సో నైస్. సో అంతేకాకుండా మనకి శుక్ర శనుల కలయిక చక్కగా మనకి లగ్నాధిపతి పంచమాధిపతి కలయిక మనకి 4లో ఉంది. సో విద్య పరంగా మంచి మీ గౌరవము, గుర్తింపు మీ విద్యకి కానీ మీ కళకు కానీ వచ్చే అవకాశం ఉంది. అది సో శుక్ర శనుల కలయిక 4లో ఇది 28వ తారీఖు వరకు ఉంటుందండి. సో దిస్ ఇస్ 28th వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి డిసెంబర్ వరకు. సో 20 రోజుల పాటు ఆల్రెడీ మొదలయ్యారు. సో వీళ్ళు 4, 10 చూస్తున్నారు. వీళ్ళు లగ్నాధిపతి పంచమాధిపతి. సో ఆ విధంగా అంటే రూపముతో జీవించేవారు అంటే ఏంటి సినీ తారలు, సినీ యాక్టర్స్ ఇలాంటి వారు, అలాగే క్రీడాకారులు శని కూడా కలిశాడు పంచమాధిపతి. సైంటిస్టులు, విద్యార్థులు, టీచర్స్ వీరికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. సో దట్ ఈస్ వాట్ వన్ నైస్ థింగ్. సో కీర్తి గౌరవాలు ఇనుమడింపు చేయడం, మీ వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, అలాగే ట్రాన్స్ఫర్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్కి కానీ దేనికైనా ప్రయత్నించవచ్చు. మంచి గుర్తింపు, గౌరవం లభించే అవకాశం ఉంది. అది అండ్ మొదట్లో ఈ వారం మొదట్లో 12, 13వ తారీఖు చంద్రుడు 6లో ఉంటాడు కాబట్టి శని చూస్తాడు కాబట్టి 6కు బలం బాగా పెరుగుతుంది. శని ఆల్రెడీ చూస్తున్నాడు, చంద్రుడు కూడా వచ్చి జాయిన్ అవుతున్నాడు. సో కాబట్టి మనం మన ప్రశాంతత ఎందుకంటే ప్రస్తుతం రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటిది చంద్రుడు 6కు వస్తే ఏంటంటే కనీసం పీస్ఫుల్గా నిద్రపోవచ్చు, మంచి నిద్ర పడుతుంది. మనకి ఎప్పటి నుంచో ఉన్న మనస్పర్ధలు కానీ అపోహలు కానీ సడన్గా అనిపిస్తాయి. అరే ఎందుకు నేను ఇంత చిన్న చిన్న విషయాల గురించి ఇంత పట్టించుకుంటున్నాను, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎప్పటి నుంచో మనం మోస్తున్న బాధ తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది మీకు. సో ఇలాంటివి జరుగుతాయి. అంటే మన హృదయం తేలికవుతుంది, మనస్సు తేలికవుతుంది, భారం తగ్గిపోతుంది, మనోభారం మనశ్చింత అది చంద్రుడు 6కు వచ్చినప్పుడు చేసేది. ఆల్రెడీ శని ఉన్నాడు, శని చూస్తున్నాడు కానీ చంద్రుడి యొక్క ప్రత్యేకత ఇది. ఓకే. సో నిశ్చలత, ప్రశాంతత మీకు కొంచెం లభించే అవకాశం ఉంది. హమ్మయ్య అనే ధైర్యము, సపోర్ట్ మీకు లభించే అవకాశం ఉంటుంది. ఓకే. సో మీకు వేరే వారికి మధ్య మంచి ట్రస్ట్ అంటే మంచి సంబంధ బాంధవ్యాలు వాటిలో ఉన్న గ్యాప్స్ తొలగిపోయి అవి స్థిరపడే అవకాశం ఉంది. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ చంద్రుడు. అలాగే శత్రు రోగుల బాధలను ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాడు శని. ఇక చంద్రుడు మనకి మంగళవారం అంటే 14వ తారీఖు, 15వ తారీఖు, 16 మధ్యాహ్నం వరకు ఉంటాడు. గురువారం మధ్యాహ్నం వరకు 2 o'clockకి 2:20కి ఇక్కడికి వస్తాడు. సో ఇక్కడ 7లోకి వస్తున్నాడండి చంద్రుడు. సో సూపర్గా వివాహ సంబంధాలు ఏమైనా చూడాలన్నా అలాగే భార్యాభర్తలు కలిసి పని చేస్తే మాత్రం మంచిది.
సో కంపల్సరీగా స్పెండ్ చేయండి. ఇది వేస్ట్ అనుకోవద్దు. ఈ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్సే రేపు పొద్దున మీకు ఎంతో మేలు చేస్తాయి. అది రూపాయి, రూపాయి, రూపాయి కూడితే పెద్ద అమౌంట్ అవుతుంది. అలాగే ఈ సంబంధాల్లో వచ్చే మంచి రోజులు వచ్చే అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటే రేపు పొద్దున మనకి అది ఆ సంబంధం దృఢమవుతుంది. కలియుగంలో ఊరికనే తెగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు అవకాశం ఉన్నా గట్టిపరచడానికి ప్రయత్నించండి. ఇది చిన్న కార్యక్రమాలు అనుకోవద్దు. వార ఫలాల్లో ఇట్లాంటివి మనం తెలుసుకుంటే వార ఫలంలో వచ్చే వారం, వారం, వారం ఇంక్రిమెంట్స్‌తో మనం ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఓకే. సో డోంట్ టేక్ ఇట్ లైట్‌లీ. ఇక తర్వాత చంద్రుడు ఉచ్చులోకి వస్తాడు. అయితే ఉచ్చులో రాంగానే బలంగా ఉంటాడు. కానీ 16వ తారీఖు మధ్యాహ్నం 17 కల్లా కుజుడు డామినేట్ చేస్తాడు. సో అందువల్ల మనం ఇక్కడ ఈ చంద్రుడి యొక్క ఉచ్చులో ఉన్న మేలుని మనం కోల్పోతున్నాం. సో అది పరిస్థితి. సో సూర్యుడు కూడా 16వ తారీఖు ఇక్కడ వచ్చి ధనుర్మాసం, బుధుడేమో అస్తమించడం వల్ల మనకి నవమాధిపతి యొక్క బలం ప్రస్తుతం లేకుండా పోయింది. ఇది సో ఓవరాల్‌గా చెప్పాలంటే పండితులు, విద్యాబలంతో జీవించేవారు, కళాకారులకి అలాగే వీరందరికీ మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఓకే ఫైన్. దట్ ఈస్ వాట్. సో మనకు కలిసొచ్చే రంగులు మనకు తెలుసు. శని బులుగు, నలుపు. శుక్రుడు అంటే ముతక తెలుపు, కాది తెలుపు. ఓకే. సో అది. సో 8 అండ్ 6 నెంబర్స్ కలిసొస్తాయి. ఇక ఈ పాపగ్రహాలు కుజుడు, కేతువు ఇప్పుడు కలిసి ఉన్నాడు. అలాగే గురువుని కుజుడు చూస్తూ ఉన్నాడు. సో పంచమంలో అంటే ఏంటి మిస్‌గైడ్ అయ్యే అవకాశం ఉంది. తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. సంతానానికి, తల్లిదండ్రులకి మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఓపికగా ఉండాలి. గురువు ఆల్రెడీ ఇక్కడ ఉండబోతున్నాడు కుంభంలో. దానికి తోడు కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు. మరి ఏం చేద్దాం? సో సింపుల్ సంకల్పం చెబుతాను. చాలా ఈజీగా ఈ సంకల్పం మంచి ప్రేయర్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది. నేను ఆల్రెడీ చూశాను. అందుకని మీకు చెబుతున్నాను. నా జన్మ లగ్నమైన తులా లగ్నానికి గోచారరీత్యా పంచమ స్థానములో ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో ఉన్న గురువు శాంతింపబడి సంతానపరంగా ఉన్న ఇబ్బందులు, ధనపరంగా ఉన్న సమస్యలు, ఆటంకాలు వీటి వలన వచ్చే ఆటంకాలు తొలగించమని గురువు పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను. లేదంటే దానం ఇస్తున్నాను. శనగలు దానం ఇవ్వచ్చు సద్బ్రాహ్మణునికి. సో ఇది సింపుల్‌గా దీన్ని చక్కగా ప్రే చేసుకుని మనం పెద్ద ఇబ్బందుల నుంచి కాపాడబడొచ్చు. సో దానికి ఎట్లాగో మీకు ఈ సంకల్పము డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఉన్న డాక్యుమెంట్‌లో ఉంది. ఈ దిష్టి ఎలా తీయాలి అన్నీ కూడా వివరించబడి ఉన్నాయి. సో ఇట్లా అంటే మనం ఆ నక్షత్రం ఏంటో తెలుసుకుని ఈ విధంగా కుజుడికి కూడా చేసుకోవచ్చు. సో శాంపుల్‌గా మీకు చెప్పాను. ఈజీగా ఉంటుంది. సో ఇట్లా మనం ప్రే చేసి మంచి ఫలితం పొందొచ్చు. ఓకే. సో వీటి నుంచి జాగ్రత్త తీసుకోవాలి. మనకున్న బెనిఫిట్స్ చెప్పాను. సో వీటిని గుర్తుపెట్టుకొని ముందుకు కొనసాగితే మంచిది. ఓకే. సో థాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే. సో వృశ్చిక లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? సో చూద్దాం. సో చంద్రుడు ఉచ్చులోకి రాబోతున్నాడు. సూర్య, కేతువు, కుజుడు ఆల్రెడీ లగ్నంలో ఉన్నారు. ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నారు. చతుర్థంలో గురువు. సో శుభకార్యాలకి, గృహప్రవేశాలకి, నిర్మాణాలకి అన్నిటికీ చాలా మంచి సమయం జరుగుతుంది. జనవరి 16 వరకు మనకి కుజుడు లగ్నంలో ఉంటాడండి. సో మర్చిపోలేని మేలు. చూడండి ఎప్పుడైనా సరే కుజుడు లగ్నంలో ఉన్న 4లో ఉన్న దిగ్బలాధిపతి. అంటే ఏంటంటే ఆయన లగ్నంలో ఉంటే 1, అలాగే 4, 7 ఇక్కడ మన గురువు కూడా 4లో ఉండి 10ని చూస్తున్నాడు. సో మన కేంద్రాలన్నీ 4, 7, 10 కేంద్రాలన్నీ సూపర్‌గా ఉన్న సమయం ఇది. అంటే ఏంటి? ఇహ సుఖాలన్నిటికీ, భౌతికమైన సుఖాలన్నిటికీ కూడా నెలవైన కేంద్ర స్థానాలు. వాటిలో గురువు 4లో ఉండి 10ని చూడటం, అది కూడా సూర్యుడు ఇల్లు అవ్వటం. సో గవర్నమెంట్ పరంగా కూడా అనుకూలం. సో ప్రస్తుతానికైతే సూర్య, కేతు, కుజులు కలిసి ఉంటాం. ఎప్పుడైతే 16 వరకు కలిసి 16వ తారీఖు ఉదయమే సూర్యుడు మనకి ధనుస్సుకి వెళ్ళిపోతాడు. అదే సమయానికి చంద్రుడు ఇక్కడికి వస్తాడు. 16వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి. ఆయన పొద్దున వెళ్తాడు, ఈయన మధ్యాహ్నం వచ్చేస్తాడు. వచ్చేసి చంద్రుడు ఉచ్చులో ఉంటాడండి. గురువారం మధ్యాహ్నం నుంచి 16, 17, 18 తారీఖు వరకు. సో శనివారం వరకు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం వండర్ఫుల్ వీక్ అనొచ్చు. ఎందుకని? ఆల్రెడీ సూర్యుడు మేలు మనకు ఉంటుంది. సూర్యుడు వెళ్ళంగానే చంద్రుడు వచ్చి ఉచ్చులో ఉంటాడు. నవమాధిపతి ఉచ్చులో ఉంటే మీకు దైవం మీతో ఉన్నట్టే. సో లక్ష్మీదేవి, ప్రత్యేకంగా లక్ష్మీదేవి మీకు చక్కని తోడు ఉంటుంది. సప్తమంలో ఇది ఏర్పడుతుంది వివాహపరంగా కానీ. సో దట్స్ వై దిస్ వన్ వెరీ వెరీ వండర్ఫుల్ టైం. అంటే మంచి కాంబినేషన్స్ మీకున్నాయి. ఓకే. సో ఇది జనవరి 16 వరకు చెప్పాను కదా, ఇది మర్చిపోవద్దు. జనవరి 16 వరకు వండర్ఫుల్ కాంబినేషన్స్. అప్పుడేమవుతుంది? మీకు పంచమాధిపతి అయిన గురువు, లగ్నాధిపతి అయిన కుజుడు, నవమాధిపతి అయిన చంద్రుడు చక్కటి కేంద్రాల్లో ఉండి
మీకంటే బెస్ట్ అంటే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టైం మీకు అని చెప్పొచ్చు. మీకు గనక ఈ గ్రహాల యొక్క దశలు గనక జాతకంలో అవ్వకపోతే నేను చెప్పే ఫలితాలు పూర్తిగా వర్తిస్తాయి. ఎవరి దశ అయిపోతే వాళ్ళ బలం తగ్గిపోతుంది. సో, గురువు 4లో ఉండటమే ఒక అదృష్టం. ఆ గురువుని కుజుడు చూడటం, మళ్ళీ 7ని కుజుడు చూడటం, ఆ 7కి చంద్రుడు రావటం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం మొదట్లోనే చంద్రుడు ఇక్కడ అష్టమంలోకొస్తే గురువు చూస్తాడు, కుజుడు చూస్తాడు. సో, వండర్‌ఫుల్ టైం. అంటే ఆ తర్వాత కూడా మీకు కొనసాగుతుందనమాట. ఆల్మోస్ట్ 20వ తారీఖు వరకు ఈ కాంబినేషన్స్ మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే. సో, కాబట్టి మీ స్థిరాస్తులుగా లేదంటే మీ బంధుమిత్రులతో గానీ, వివాహంలో సంబంధాలు పెరగాలన్నా దేనికైనా మంచిది. సో, భార్యాభర్తలు కలిసి స్పెండ్ చేయటం, బంధుమిత్రులతో స్పెండ్ చేయటం, ఇవన్నీ కూడా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ మీకు లాంగ్ టర్మ్ ఈ సంబంధాన్ని బలపరచడానికి మంచి దోహదం చేస్తాయి. సో, దిస్ ఇస్ వెరీ, వెరీ వండర్‌ఫుల్ టైమ్. అది నేను అంతకంటే ఇంకా ఎక్కువ చెప్పలేను. మీరు అర్థం చేసుకొని, సో, వివాహపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేయండి. స్థిరాస్తులు, భూములు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళొచ్చు. ఇక సూర్యుడు మనకు 2లోకెళ్తే ఇంకా అది కూడా బావుంటుంది. మీకు బంధుమిత్రుల సహాయం, పరుల సహాయం కూడా మీకు లభించే అవకాశం ఉంది. పరులు వేరే వాళ్ళు మీకు మంచి మంచి సలహాలు ఇవ్వటం, ఆ విధంగా కూడా హెల్ప్ చేయడం అనేది పంచమాధిపతి 4లో ఉండటం వలన మనకి వచ్చే మేలు. కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు. సో, ఇంతకు మించిన సమయం లేదు మీకు ఏది సాధించాలన్నా. అంతేకాకుండా దశమం వృత్తి ఉద్యోగాల్లో మీకు గుర్తింపు రావాలన్నా, ఉద్యోగంలో ఇంక్రిమెంట్ రావాలన్నా, మంచి జాబ్‌లోకి మారాలన్నా, జాబ్‌కి అప్లై చేయాలన్నా, ఈవెన్ గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేయాలన్నా, ఇది వండర్‌ఫుల్ టైమ్ అని చెప్పొచ్చు. సో, గురువు అది ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా వారాల్లో తెలియజేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో దట్ మీరు కాన్ఫిడెంట్‌గా అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్పేసి. ఓకే. సో, ఇది మనకున్న బెస్ట్ కాంబినేషన్స్. ఇక చంద్రుడు మనకి 12వ తారీఖు, 13వ తారీఖు ఆదివారం, సోమవారం అంత హెల్ప్ చేయలేడు. ఎందుకంటే శని చంద్రుడిని చూడటం వల్ల శని పాపిగా పనిచేయడం మొదలుపెడతాడు. సో, ఆ 2 రోజులు మనం తీసుకున్నట్టయితే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకు ఆయన 6లో ఉంటాడు. సో, దట్ ఈస్ నైస్. మనసు ప్రశాంతత, మనసు నిశ్చలత, ఎప్పటినుంచో ఉన్న మనసులో ఉన్న భారం తొలగిపోయే అవకాశం ఉంది. వేరే వాళ్ళ గురించి ఏదో అపోహలు అనుకుంటూ ఉంటాం. అవి ఎందుకో పటాపంచలైపోతాయి. అయ్యో! ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను? మేబీ అంటే మీకు ఇంకో యాంగిల్ కనిపిస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా చాలా యాంగిల్స్ ఉంటాయి. ఒకే కోణంలో చూస్తే వాళ్ళు తప్పులు కనిపిస్తాయి. ఇంకో కోణంలో చూస్తే అరే! ఏంటి ఇంత చిన్నదానికి నేను ఇంత పట్టించుకుంటున్నానని చెప్పేసి అట్లా మీ అవగాహన అంటే స్పష్టత వచ్చి మీలో మంచి మనసు నిశ్చలత, పీస్‌ఫుల్‌గా ఉంటారు. కొంచెం ప్రశాంతంగా ఉండటానికి ఈ మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకు చంద్రుడు చక్కగా సహాయం చేస్తాడు. అలాగే ధనపరంగా కూడా కొంచెం మనకి పాజిటివ్ టైమ్ అని చెప్పొచ్చు. ఓకే. ఇక మనకి ఉచ్చులో ఉన్నప్పుడు ఆల్రెడీ ముందే కవర్ చేశాను. సో, ఇది ఈ వారంలో చంద్రుడు మనకు చేసేయన్నమాట. ఇక సూర్యుడు 2లోకొస్తే 16వ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు అష్టమాన్ని చూస్తాడు. గురువు అష్టమాన్ని చూస్తున్నాడు, కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు. కాబట్టి కోర్టు తీర్పులు అనుకూలంగా రావడానికి ఇది మంచి సమయం. అది. సో, అంటే సంక్రాంతి వరకు సూర్యుడు చూస్తాడు. 16వ తారీఖు వరకు కుజుడు చూస్తాడు. గురువైతే ఏప్రిల్ వరకు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీ కోర్టు కేసులు కొంచెం త్వరితగతిన ఈ టైంలో గనక చేసుకుంటే అనుకూలత ఎక్కువ. మనకి ఫేవరబుల్‌గా తీర్పులొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, దీన్ని కూడా గమనించుకొని మీరు ఆ విధంగా అడుగులేయొచ్చు. అలాగే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటే 6లోకి చంద్రుడు వచ్చినప్పుడు చాలా మంచిది. సో, మంగళవారం గాని, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకు ఈ సమయాన్ని కూడా ఆ విధంగా కూడా వినియోగించుకోవచ్చు. ఓకే. సో, దీస్ ఆర్ వెరీ నైస్ థింగ్స్. సో, పాజిటివ్ థింగ్స్. గురువు కూడా మనకి 12వ స్థానాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాడు. సో, ఆధ్యాత్మికంగా మోక్ష సాధన చేసుకునే వారికి, ఎల్డర్లీ పీపుల్‌కి అది కూడా మంచి సదవకాశం అని చెప్పొచ్చు. గురువు కుంభంలో ఉన్నంత కాలం. సో, అది కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక మనకి శని, శుక్రుడు కొద్దిగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి కలయిక ఉంది. ఒక 28వ తారీఖు వరకు. బుధుడు మాత్రం ప్రస్తుతానికి ఆయన అస్తమించున్నాడు. మంచిదే. ఆయన 25వ తారీఖు వరకు మనకేమి ఇబ్బంది పెట్టడు ఆయన. సో, ఇక శని, శుక్రులకి సింపుల్ మంచి సంకల్పంతో మనం రెమెడీ చేసుకున్నట్లయితే మంచి అంటే ఈ పీడ కొంత తొలగే అవకాశం ఉంది. దాన్ని సింపుల్ సంకల్పం చెబుతాను. నా జన్మ లగ్నమైన వృశ్చిక లగ్నానికి గోచర రీత్యా 3వ స్థానంలో శ్రవణం నక్షత్రం 2వ పాదములో ఉన్న శని శాంతింపబడి ధైర్యోత్సాహాలు, నిల్వధనము, అనవసర ఖర్చులు, అలాగే సంతానంతో ఉన్న ఇబ్బందులు, ఇలాంటి వాటిలో ఉండే ఆటంకాలు తొలగించమని శని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను, లేదంటే దానం చేస్తున్నాను. సో, మీకు దిష్టి ఎలా తీయాలి అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్‌లో డాక్యుమెంట్ ఉంది. దాన్ని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు. లేదు దానం చేయొచ్చు. నల్ల నువ్వులు సద్బ్రాహ్మణులకు దానం చేయొచ్చు.
సో ఇది చాలా సింపుల్ చేయటం, కానీ మంచి మనం రక్షణ మనకి లభిస్తుంది, పీడ తొలగుతుంది. ఓకే, సో ఇట్లా సింపుల్గా చేయొచ్చు అనమాట. మీ కష్టం మీకు తెలుసు కాబట్టి మీరే ప్రార్థించి వీటి నుంచి బయటపడవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద సింపుల్ హోమ్ రెమెడీ ఇచ్ యూ కెన్ డూ. అలాగే శుక్రుడికి మిగిలిన వాళ్ళందరూ కూడా నేను కింద మీకు ఉన్నాయి డిస్క్రిప్షన్లో. ఇక మనకు కలిసి వచ్చే చూద్దాం. సో మనకు రంగులు చూసినట్టయితే రెడ్ కలర్ కుజుడు బాగున్నాడు, సో ఎల్లో కలర్ గురువు బాగున్నాడు, ఇక సూర్యుడు వీటిష్ కలర్, అలాగే చంద్రుడు ప్యూర్ వైట్. అయితే ప్యూర్ వైట్ మీకు ఆదివారం సోమవారం పనికిరాదు, మిగిలిన రోజులు పనికి వస్తాయి. సో ఆ విధంగా ఆ వారాలు కూడా కలిసి వస్తాయి మీకు. ఇక 9, 3, 1, 2 ఇవి మనకు కలిసి వచ్చే నెంబర్. ఓకే, సో వీటిని వినియోగించుకోవచ్చు. సో ఇట్లా మనం ఈ వారం ముందుకు వెళ్ళచ్చు. సో సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే, సో ఈ వారం ధనుర్లగ్నం వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో ధనుర్లగ్నం వారికి ముఖ్యంగా వివాహపరంగా మంచి అనుకూలత మొదలైంది. సో అలాగే భార్యాభర్తలకు కూడా అన్యోన్యత పెరగడానికి కూడా మంచి అవకాశము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న చిన్న ఇంక్రిమెంట్సే రేపు పొద్దున మన పెద్ద అమౌంట్ ఎలా అవుతుందో అలాగే చిన్న చిన్న ప్రయత్నాలు ఈ వార ఫలాల్లో నేను చెప్పే చిన్నగా అనిపించవచ్చు. అంటే ఏదో పార్క్కి వెళ్ళటం, కలిసి మాట్లాడుకోవటం, మనసు విప్పి చెప్పుకోవటం, కలిసి ఏదైనా పని చేయటం అని నేను చిన్నవి చెబుతూ ఉంటాను. సో కొంతమంది అంటూ ఉన్నారు ఏంటంటే ఇంత చిన్నవి చెబుతున్నారని. ఈ చిన్నయే రేపు పెద్ద బంధానికి కారణం అవుతుంది. కలియుగంలో ఊరికనే తెగిపోతున్నాయి కాబట్టి వీలైనప్పుడల్లా దాన్ని గట్టిపరచుకోవడం చాలా ముఖ్యం. సో కాబట్టి నేను చెప్పే వాటిని మాత్రం చక్కగా వినియోగించుకోండి. సో ముఖ్యంగా సూర్యుడు 16వ తారీఖున వస్తున్నాడు. సో ఆయన లగ్నానికి వచ్చి 7ని చూడటం వలన కూడా మనకు కొంత మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ గురువు 7ని చూస్తున్నాడు, కుజుడు 7ని చూస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుందండి, లగ్న పంచమ నవమాధిపతులు ముగ్గురు కూడా ఈ డిసెంబర్ 16 నుంచి మనకి సంక్రాంతి వరకు, అప్పుడు మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకరానికి వెళ్ళిపోతాడు కాబట్టి సో ఈ లోపు సో భార్యాభర్తలు గ్యారంటీగా కొంత సమయాన్ని వెచ్చించండి మీ బంధం పెరగడానికి. నేను ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా. అలాగే వివాహానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. శుభకార్యాలు లేకపోయినా కానీ వివాహ ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. సో అది గురువు కుంభంలో ఉన్నంత వరకు మనకు మేలు చేస్తూనే ఉంటాడు ఈ డిపార్ట్మెంట్లో. దాంతోపాటు కుజుడు ఇప్పుడు మనకి జనవరి 16 వరకు ఇక్కడ ఉంటున్నాడు. సో జనవరి 16 వరకు కుజుడు చూస్తున్నాడు. సూర్యుడు 16 నుంచి ఈ 16 నుంచి వచ్చే సంక్రాంతి వరకు, మళ్ళీ తర్వాత కుజుడు కూడా అక్కడికి వస్తాడు. సో ఓవరాల్గా ఆయన మళ్ళీ మనకి అక్కడ ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి 26 వరకు కూడా ఉంటాడు. సో అంటే ఏంటి, మంచి అనుకూలమైన సమయం ధనుర్లగ్నం వారికి, వివాహం కాని వారికి, వివాహం అయిన వారికి మంచి సమయము దాన్ని బలపరచుకోవటానికి. సో డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంతా బాగుందిలే మనకేం పర్లేదు అని చెప్పేసి మనం బిజీగా ఉండొద్దు. రేపు పొద్దున ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవడం బెటర్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్. అంటే చూడంగానే మీకు లాంగ్ టర్మ్లో ఉండే కొంచెం బెనిఫిట్స్ అనేవి తెలియజేస్తున్నాను. ఇక చంద్రుడు మనం ఈ వారం అనేది 12వ తారీఖు 13వ తారీఖు ఆదివారం సోమవారం చంద్రుడు మీనంలో ఉంటాడు. సో శని కూడా చూడటం వలన బాగా దెబ్బతింటుంది 4వది. సో బంధుమిత్రులతో కానీ అలాగే మనం వర్క్ స్ట్రెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మనం వేరే వాళ్ళు ఎవరు మనకి సహాయం చేయకపోవటం, వాళ్ళ సహాయం ఆశించి నిరాశ చెందటం, మనం చేసిన దాన్ని వేరే వాళ్ళు క్రెడిట్ తీసుకోవటం, లేదంటే కొండను దవ్వి ఎలికిన పెట్టినట్టుగా మనం చేసిన పని అంతో చేస్తే కానీ చివరికి కొద్దిగా రిజల్ట్ రావటం, ఇలాంటివి సంభవించే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఓపికగా ఉంటేనే బెటర్. సో సండే వచ్చింది, సో సండే జాగ్రత్తగా ఉండాలి. అలాగే మండే, ఇక మంగళవారం ఉదయం కల్లా చంద్రుడు పంచమానికి వస్తాడు. చంద్రుడు పంచమానికి వస్తే మాత్రం బుర్ర సరిగ్గా పనిచేయదు, ఏమి చదివింది ఎక్కదు విద్యార్థులకి. సో సంతానానికి పిల్లలకి కొంచెం మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సో వీటిని గమనించుకోవాలి. సో అది 14, 15 తారీఖు 16 మధ్యాహ్నం వరకు 2 PM వరకు. ఇక 16 మధ్యాహ్నం నుంచి చంద్రుడు ఉచ్చలోకి వస్తున్నాడు. అయితే 16వ తారీఖు చంద్రుడు బలం ఉంటుంది, తర్వాత కుజుడు ఆయన్ని డామినేట్ చేయడం మొదలు పెడతాడు. సో 17, 18 మనం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు చంద్రుడి గురించి. ఇది చంద్రుడి చేసే చిన్న అలజడులు, ఈ వారంలో ఉన్న అప్స్ అండ్ డౌన్స్. అది సో ఏదైతే గురువు కుజుడు చేస్తున్న మేలు అయితే కొనసాగుతూ ఉంటుంది, చంద్రుడు దానికి ఏం అడ్డం పడలేడు. అయితే ఈ చంద్రుడు చేసే అంటే ఈ కొద్దిగా మనకి నెగిటివిటీ అనేది గమనించి మనం వాటిని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఓవరాల్ థింగ్.
అండ్ ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం పాటించే వాళ్ళకి సూర్యుడు కుజుడు ఇక్కడ కలిసి ఉన్నారు. అంటే మనకేంటి పంచమాధిపతి అయిన కుజుడు, నవమాధిపతి అయిన సూర్యుడు కలిసి ఉన్నారు 16వ తారీఖు వరకు. అంటే మనకి ఆల్రెడీ కలిసి ఉన్నారు. కేతువుతో కలిసి ఉన్నారు. కేతువు ఏంటి? మోక్షకారకుడు. మోక్షకారకుడు మోక్ష స్థానంలో ఉండటము, పంచమాధిపతి నవమాధిపతి కలవటము అంటే మీ యొక్క అంటే ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి అయితే స్వర్గధామం అమృత సమయం అని చెప్పొచ్చు. అంటే మంచి కాంబినేషన్ అనమాట ఇది. సో దట్స్ వెరీ గుడ్ థింగ్. అది 16 ఉదయం సూర్యుడు వెళ్ళిపోతాడు. అంటే ఆధ్యాత్మికంగా ఏం చేయాలన్నా, నలుగురికి మేలు చేయాలన్నా, మంచి సత్సాంగత్యం లభించటము, సో మీ మోక్షానికి ద్వారాలు తెలుసుకుంటున్నట్టు అది కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ అనమాట. పంచమ నవమాధిపతుల కాంబినేషనే వండర్ఫుల్. అది 12లో ప్లస్ మోక్షకారకుడైన కేతువుతో మోక్షస్థానంలో. ఇంకా అంతకంటే నేను ఇంకేం చెప్పాలి చెప్పండి. సో కాబట్టి మీకు ఎప్పుడో ఉన్న తాత్విక ప్రశ్నలన్నీ సమాధానాలు దొరకటం, వాటిని చెప్పేవాళ్ళు దొరకటం, మంచి పుస్తకాలు దొరకటం. సో ఆత్మ జ్ఞానానికి సూర్యుడు కారకుడు. సో ఆత్మ జ్ఞానం వికసించే అవకాశం ఉంది. అంటే ఎంతో ఉన్నతమైన ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఓకే, సో దిస్ అ వండర్ఫుల్ టైం. ఆ విధంగా సో దాన్ని కూడా మర్చిపోకుండా వినియోగించుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ వండర్ఫుల్ థింగ్. ఇక మనకి గురువు లగ్నాధిపతి నవమాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. అది సింహం అంటే సూర్యుడిల్లు కాబట్టి గవర్నమెంట్ పరంగా కూడా మనకి కొంత మేలు. అలాగే మీరు బంగారం ఏమైనా కొనాలంటే మాత్రం గురువు కుంభంలో ఉండగా కొనుక్కోవచ్చు. గురువు కుంభంలో ఉండగా నవమాన్ని చూస్తుంటాడు కాబట్టి బంగారు నిల్వలు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది, సేవింగ్స్. అది సో దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ టు ఇట్. అలాగే 11ను కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నాధిపతి కొంచెం పలు రకాల ఇన్కమ్ సోర్సెస్ మీకు ఉండే అవకాశం ఉంది. అయితే శని కూడా చూసి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇక చంద్రుడిని తప్పించుకుని మనం ఇవన్నీ కార్యక్రమాలు చక్కదిద్దుకోవాలి. ఓకే, సో ఇక మనకి శని శుక్రుల కలయిక ఇక్కడ 28 వరకు ఉండి కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వాళ్ళని సింపుల్ హోమ్ రెమెడీ చెబుతాను. సంకల్పం. నేను మీ కష్టం మీకే తెలుసు, మీరే బాగా ప్రే చేయగలరు కాబట్టి అందుకని మీకే తెలియజేస్తున్నాను. నా జన్మలగ్నమైన ధనుర్లగ్నానికి గోచార రీత్యా 2వ స్థానంలో శ్రవణం నక్షత్రం 2వ పాదంలో ఉన్న శని శాంతింపబడి కుటుంబ అన్యోన్యత, ధనపరమైన ఇబ్బందులు, అలాగే ఆకస్మిక సంఘటనలు, ఇలాంటి వాటిలో ఉండి ఆటంకాలు తొలగించాలని శని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను అనే సంకల్పంతో మనం ఏ విధంగా అయితే లెటర్ రాస్తే రిప్లై ఇచ్చినట్టుగా ఈ గ్రహానికి ఇలాంటి మెసేజ్తో వాళ్ళకి నచ్చిన రోజు నచ్చిన ఆహారాన్ని మనం దిష్టి రూపంలో చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం. లేదంటే మనం దానం చేస్తున్నాను, ఆ చివరిలో దిష్టి తీస్తున్నాను బదులు దానం చేస్తున్నాను అని చెప్పి 4 నువ్వులు సద్బ్రాహ్మణుని దానం చేయొచ్చు. సో సింపుల్ యాక్టివిటీతో మనం పెద్ద ఇబ్బందుల నుంచి విపత్తుల నుంచి మనం బయటపడవచ్చు. ఎందుకంటే శని అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో అందువలన ఈ సంకల్పం. అలాగే శుక్రుడికి బుధుడైతే ప్రస్తుతానికి అస్తమించున్నాడు. 25వ తారీఖు వరకు ఆయన మనకి ఏమీ హాని చేయలేడు కాబట్టి ఆయన గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ శని శుక్రుల్ని పట్టించుకోవాలి. ఓకే, సో మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఇవన్నీ ఎలా చేయాలి అన్నీ కూడా మీకు ఉన్నాయి. జస్ట్ మీకు ఒక అవగాహన ఇచ్చాను నేను. సో ఈ విధంగా నెగిటివ్ వాటి నుంచి రెమెడీస్ చేసుకుంటూ శుభగ్రహాలు ఇచ్చే బలాన్ని చక్కగా వినియోగించుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇక మనకు కలిసి వచ్చే రంగులు అంటారా, మనకి రెడ్ కలర్ కుజుడు బాగున్నాడు, ఎల్లో కలర్ గురువు బాగున్నాడు, సూర్యుడు వీటిష్ కలర్ గోధుమ రంగు. ఓకే, ఇక కేతు అంటే మిక్స్డ్ కలర్ అనుకోండి. సో అది మిక్స్డ్ కలర్ కాబట్టి 9, 3, 1, 7 ఇవన్నీ మనకి కలిసి వచ్చే నెంబర్లు, రంగులు. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ బెనిఫిట్. సో సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే, సో మకర లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో December 12th to 18th. సో లగ్నంలో ఆల్రెడీ శని నుండి మేలు చేస్తున్నాడు. ఇప్పుడు శుక్రుడు వచ్చి జాయిన్ అయ్యాడు. December 28 వరకు శుక్ర శనుల కలయిక. సో డోంట్ ఫర్గెట్. సో వీళ్ళిద్దరూ కూడా మనకి 3, 7, 10ని శని చూస్తూ ఉన్నాడు. 7ని శుక్రుడు కూడా చూస్తున్నాడు. సో వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరగడానికి ఇది మంచి సమయం. ఈ 20 రోజుల పాటు 8వ తారీఖు నుంచి 28 వరకు. సో ఆల్రెడీ మనకి కొంత సమయం మొదలైపోయింది. సో గ్యారంటీగా భార్యాభర్తలు కలిసి స్పెండ్ చేయాల్సిన సమయం ఉంది. సో డూ సంథింగ్ టుగెదర్, గో టు ఎ పార్క్, స్పెండ్ సమ్ టైమ్. నేను ఇట్లాంటి చిన్న చిన్న చెబితే కామెంట్స్లో రాస్తూ ఉన్నారు, ఏంటంటే ఇంత చిన్న ఈ రోజు రొటీన్గా చేసేయే కదా అని అనుకోవద్దు.
ఒక సంకల్పంతో చేసే వాటికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు కలియుగంలో ఆల్రెడీ సంబంధాలు వీక్‌గా ఉన్నాయి. కాబట్టి మనం చిన్న చిన్న మనం ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కడితేనే పెద్ద అమౌంట్ అవుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఇట్లా అవకాశం దొరికినప్పుడు గుర్తుపెట్టుకొని ఇవి చేస్తారని చెబుతున్నాను. మనం ఏంటంటే ఏముందిలే మన ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా! అని చెప్పి ఏం పట్టించుకోం. కానీ అదే రేపొద్దున ఆ సంబంధం బెడిసి కొట్టే అవకాశం ఉంది. అందుకనే ఇప్పటి నుంచే చిన్న చిన్నగా ఇంక్రిమెంట్స్ చేసుకుంటే అది దృఢపడి మనకు చక్కగా మేలు చేసే అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పేసి మీకు దీన్ని ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. సో, కాబట్టి ఇవి చిన్నయి అనుకోవద్దండి. చిన్న చిన్న ఇంక్రిమెంట్సే పెద్ద అమౌంట్ అవుతుంది. ఓకే. సో, ఆ విధంగా సో, దిస్ మంచి సమయము. సో, అదేవిధంగా కళాకారులకి వీళ్ళందరికి కూడా మంచి విందు భోజనాలు, మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి వీటన్నిటికి కూడా మంచి అవకాశం. అంటే మంచి మ్యూజికల్ కన్సర్ట్స్ ఆర్ సంథింగ్ వండర్‌ఫుల్ ఫంక్షన్స్ మీరు అటెండ్ అయ్యే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఓకే. సో, ఇక వృత్తి ఉద్యోగాల్లో కీర్తి గౌరవాలు పెరగడానికి వీటన్నిటికి కూడా శని సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మనకి చంద్రుడిని శని తన మూడో చూపుతో పట్టుకోవడం ఇది ఈ వారంతో మొదలవుతుంది. శనివారం సాయంత్రం నుంచి అలాగే ఆదివారం, సోమవారం కూడా. ఓకే. సో, శనివారం సాయంత్రం 4:13 నుంచి. ఓకే. సో, దిస్ వండర్‌ఫుల్ టైమ్. మనకి చంద్రుడు శుభుడుగా పనిచేస్తాడు. మంచి ధైర్యోత్సాహాలకి ఇంకా బలాన్ని కలిగిస్తున్నాడు. మన సేవింగ్స్ కూడా కొంత మెరుగుపరిచే అవకాశం ఉంది. సో, ఇది ఈ వారంలోనే బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఓకే. సో, అయితే ప్రస్తుతానికి బుధుడు అస్తమించున్నాడు. సో, ఆయన సహాయం మనం తీసుకోలేకుండా ఉన్నాం ప్రస్తుతం. 25వ తారీఖు ఆయన బలం మళ్ళీ పుంజుకుంటాడు. సో, ఇక మనకి గురువు 2లో ఉండటం. సో, ఈయన జాగ్రత్త చూసుకోవాలి. అలాగే మనకి మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకు చంద్రుడు 4లో ఉంటున్నాడు కాబట్టి బంధుమిత్రులతో ఏమైనా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఓపికగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా మనకు కొంచెం ఇబ్బందులు, శ్రమ, స్ట్రెస్ కొద్దిగా పొందే అవకాశం ఉంది. మనస్పర్ధలు కొద్దిగా మనసుకి కొంచెం గాయపరిచే సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఓకే. సో, లేదు ఎంత ప్రయత్నించినా గానీ ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా ఊరినే మన శ్రమంతా వృధా అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు గానీ, బట్టలు కొనటం గానీ అనుకూలం కాదు ఆ సమయంలో. అది మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకండి. ఓకే. సో, ఇక తర్వాత చంద్రుడు ఉచ్ఛలోకొస్తున్నాడు. ఎదురుగా కుజుడు కూడా ఉన్నాడు ఇక్కడ. సో, కుజకేతువులు, ఇటు చంద్రుడు. అంటే 16వ తారీఖు ఉదయం ఏమో సూర్యుడు పోయాడురా ధనస్సుకి అనుకుంటే 16 మధ్యాహ్నానికల్లా చంద్రుడొచ్చి చేరుకుంటున్నాడు ఉచ్ఛలో. సో, ఈ విధంగా ఇది పంచమ స్థానంలో చంద్రుడొచ్చాడంటే బుర్ర పనిచేయదు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, వేరే వాళ్ళు తప్పుడు సలహాలు ఇవ్వటం, అనవసరంగా రాంగ్ రూట్‌లో ఎళ్ళటం, టైం అంతా వృధా అయిపోవటం. సో, ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంది. అలాగే సంతానంతో కొన్ని ఇబ్బందులు, సంతానం మన మాట ఇనకపోవటం. ఆల్రెడీ కుజుడు, కేతు ఇబ్బంది పెడుతున్నారు. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చంద్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు. కాబట్టి బీ వెరీ, వెరీ కేర్‌ఫుల్. ఈ 16 మధ్యాహ్నం నుంచి 17, 18 కూడా. ఓకే. సో, ఇది వారాంతం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సో, తల్లి, పిల్లలు, పేరెంట్సు, విద్యార్థులు, టీచర్సు అందరూ కళాకారులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది మనకి మకర లగ్నంలో ఉన్న జాగ్రత్తలు. ఓకే. సో, వారాంతం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారం మొదలు కొంచెం బాగుంది. అండ్ శని, శుక్రులు చేసే మేలు చెప్పాను. ఇక గురువు, కుజుడు, కేతువు వీళ్ళు పాపగ్రహాలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో, ధనపరంగా కొంచెం ఎదురు చూపులు, అలాగే మనకి ఏమన్నా కోర్టు కేసుల్లో గానీ, వీటిలో గానీ నెగెటివ్ తీర్పులు గానీ ఇట్లాంటివి కొంచెం అంటే అవమానాలు, పరాభవాలు ఇట్లాంటివి సంభవించే అవకాశం ఉంది. గురువు 2లో ఉండి 8ని చూడటం వలన ఆయన కుంభంలో ఉంటాడు. ఇంకా మనకి 4½ మంత్స్ ఏప్రిల్ 14th వరకు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీకేమైనా కోర్టు కేసులుంటే పోస్ట్‌పోన్ చేసుకుంటే బెటరు. మనకి తర్వాత అనుకూలత పెరుగుతుంది. శని కుంభానికి వచ్చినప్పుడు. గురువు కుంభంలో ఉన్నప్పుడు మాత్రం అంత అనుకూలత లేదు. అది. అలాగే ఎందుకంటే గురువు 6ను కూడా చూస్తున్నాడు. కుజుడు కూడా 6ను చూస్తున్నాడు. సో, అనారోగ్యము, శత్రు రోగ రుణ బాధలు, అనారోగ్యం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడమో, మనకి ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటమో, ఎవరైనా ఇస్తానన్న వాళ్ళు కూడా ఎగ్గొట్టటమో, ఇట్లాంటియన్నీ సంభవించే అవకాశం ఉంది. ఈ గురువు, కుజుడు యొక్క కాంబినేషను. సో, వీళ్ళ దశలు గనక మీ జాతకంలో అయిపోయుంటే కొంతవరకు మీకు ఈ నెగటివిటీ ఉండదు. బట్ అదర్‌వైజ్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన సమయం. 6, 8 ముఖ్యమైన 2 కూడా. ధనస్థానాలన్నీ కూడా గురువు ఆక్యుపై చేశాడు. 10ని కూడా చూస్తున్నాడు. అయితే శని కూడా చూస్తున్నాడు. కొంత కాపాడుతున్నాడు. ఇక 11లో మాత్రం అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ట్రేడింగు ఇలాంటివి చేసేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కోల్పోయే అవకాశం ఎక్కువుంది. షేర్ మార్కెట్ గానీ, ఏదన్నా గానీ కొంచెం ఎస్పెషల్లీ చంద్రుడు వచ్చిన ఈ 16, 17, 18 అయితే కామ్‌గా కూర్చుంటే బెటర్. ఎంత కామ్‌గా ఉంటే అంత బెటర్.
ఓకే, సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు బి కేర్ఫుల్. ఓకే, సో నేను ఇంకా మీకు సింపుల్ సంకల్పం చెబుతాను ఈ పాపగ్రహాలు దట్ కెన్ సేవ్ అస్ ఎ లాట్. అది సో ఏంటంటే, నా జన్మ లగ్నమైన మకర లగ్నానికి గోచార రీత్యా 2వ స్థానంలో ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో ఉన్న గురువు శాంతింపబడి ధనపరమైన ఇబ్బందులు, శత్రురోగ రుణబాధలు, అలాగే అవమానాలు, పరాభవాలు, కోర్టు తీర్పులు, వీటిల్లో ఉన్న ఆటంకాలు తొలగించాలని గురువు పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను, లేదంటే దానం ఇస్తున్నాను, ఏదో ఒకటి. దిష్టి ఎలా తీయాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్లో పీడిఎఫ్ ఉంది, దాంట్లో చూడొచ్చు. అలాగే దానం సద్బ్రాహ్మణులు శనగలు ఇవ్వచ్చు. ఈ సంకల్పంతో ఇచ్చినట్లయితే చక్కగా మనం మెసేజ్ రాస్తే ఎలా అయితే రిప్లై వస్తుందో అలా గ్రహం నుంచి మనకి ఆటంకాలు తొలగిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఈ సింపుల్ దాంతో మనం మంచి రక్షణ పొందొచ్చు. దీన్ని చక్కగా వినియోగించుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం కొంత కాపాడబడచ్చు. సో ఇక మనకు కలిసి వచ్చే అంటారా, రంగులు బులుగు నలుపు శనిది, శుక్రుడిది ముతక తెలుపు, కాకి తెలుపు. రాహు పెద్ద మనం ప్రస్తుతానికి ఉపయోగపడట్లేదు, కుజుడు డామినేట్ చేస్తున్నాడు కాబట్టి. సో కాబట్టి మనకి 8వ నెంబరు 6వ నెంబరు ఇవి కలిసి వచ్చే సంఖ్యలు, రంగులు. ఓకే, వారాలు అంటారా, ఈ ఆదివారం సోమవారం ఇక్కడ మనకి చంద్రుడు దొరకడం వల్ల బెస్ట్ డేస్ అని చెప్పొచ్చు ఈ వారంలో. ఓకే, సో దిస్ ఈస్ ద సిచ్యుయేషన్. సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే, సో కుంభలగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో కుంభలగ్నం, లగ్నంలో గురువు ఉన్నాడండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశం. ఓకే, సో చంద్రుడు మాత్రం శనికి దొరుకుతున్నాడు. వారం మాత్రం సుఖాంతం ముందులో చక్కగా మొదలవుతుంది. శనివారం సాయంత్రం 4:13 నుంచి ఆదివారం సోమవారం చంద్రుడు మనకి శనికి దొరకటం వల్ల శుభకార్యాలకు కానీ దేనికని మంచి సమయం అని చెప్పొచ్చు. సో దిస్ ఎ వండర్ఫుల్ టైం, వారంలో బెస్ట్ టైం. ఓకే, సో అది మనకి శని శుక్రుల యొక్క కలయిక. ఇక్కడ చంద్రుడిని శని చూడటం, చంద్రుడు మనకి మేలు చేస్తాడు. సో కొంత మనకి ధనపరమైన సపోర్ట్, అలాగే మనకు కొంచెం కార్యదీక్షత, మనం సాఫల్యత సాధించే అవకాశం ఉంది. మనం అనుకున్న కార్యాలు కొన్ని కంప్లీట్ అవుతాయి. ఓకే, సో అది ఇక మనకి శని శుక్రులు 20 రోజుల పాటు ఇక్కడ కలిసి ఉంటున్నారు. బుధుడు మాత్రం ప్రస్తుతం అస్తమించున్నాడు, ఆయన బలం లేదు. సో శని శుక్రులు డిసెంబర్ 28 వరకు కలిసి ఉంటున్నారు. ఈజ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. 12లో జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి, ఆధ్యాత్మిక సాధన చేసే వారికి చాలా మంచిది. మనం చూసినట్లయితే వీళ్ళెవరు, లగ్నాధిపతి మనకి నవమాధిపతి కలిసి ఉన్నారు. కాబట్టి దైవ బలం కలిగి మీకు మంచి సత్సాంగత్యం, మీకున్న ఎన్నో క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ అవ్వటము, అలాగే మంచి సత్సాంగత్యం కూడా లభించే అవకాశం ఉంటుంది. ఓకే, సో వీళ్ళు 6ని చూస్తున్నారు. ఆల్రెడీ శని కూడా చూస్తున్నాడు ఎప్పటి నుంచో. కాబట్టి కొంతవరకు శత్రు రోగ రుణ బాధల్ని మనకి తగ్గించడానికి శని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు శుక్రుడు కూడా తోడయ్యాడు. సో దట్స్ ఎ వెరీ నైస్ కాంబినేషన్. అంటే మనకు కొంత ధనం కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది, ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అది ఇంతకుముందు నుంచి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ వారంలో కూడా మనకున్న కొన్ని పాజిటివ్ న్యూస్. అయితే ఒక చంద్రుడు చూద్దాం. చంద్రుడు 12, 13వ తారీఖు అనేది మనకి శుభకార్యాలకు కానీ దేనికి కానీ మంచిది. ఇక తర్వాత మంగళవారం నాడు 14, 15, 16వ తారీఖు మధ్యాహ్నం వరకు ఆయన చంద్రుడు 3లో ఉంటాడు. మన ధైర్యోత్సాహాలను తగ్గిస్తాడు. ఓపికగా ఉండాలి. జేబులు ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనించి ఖర్చు పెట్టాలి. ఓకే, ఇక 16వ తారీఖు తర్వాత ఉచ్చలోకి వచ్చి చంద్రుడు ఎదురుగా ఉన్న కుజుడితో కలిసి, కేతువుతో కలిసి హెవాక్ క్రియేట్ చేస్తున్నాడు. మన బంధుమిత్రులతో కానీ, స్థిరాస్తుల్లో కానీ, వేరే వాళ్ళతో కానీ, ఇంటి పక్కన వాళ్ళతో కానీ తగాదాలు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎంత కష్టపడినా కానీ ఫలితం వచ్చే అవకాశం లేదు. సో ఇలాంటి కొద్దిగా స్ట్రెస్, ఇలాంటి కొన్ని మనకున్నాయి. వీటిని మనం తగ్గించుకోవడానికి కొద్దిగా రెమెడీ చేసుకోవచ్చు. సింపుల్ సంకల్పం చెబుతాను. సంకల్పయుతంగా చేస్తే చక్కగా మనం పాయింటెడ్గా మెయిల్ రాస్తే ఎలా అయితే రిప్లై వస్తుందో అట్లాంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో నా జన్మలగ్నమైన కుంభలగ్నానికి 10వ స్థానంలో అనురాధ నక్షత్రంలో ఉన్న కుజుడు శాంతింపబడి కీర్తి గౌరవాలు, వృత్తి ఉద్యోగాలు, స్థిరాస్తులు, గృహ సమస్యలు, బంధుమిత్రులతో ఉండే ఆటంకాలు తొలగించాలని కుజుని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను లేదా దానం చేస్తున్నాను. సో దిష్టి తీయాలంటే మీకు ఎట్లా డిస్క్రిప్షన్లో లింక్లో డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో అన్ని వివరాలు రాసింది. సో ఈ విధంగా మనం సంకల్పయుతంగా చేస్తే మీ కష్టం మీకు తెలుసు కాబట్టి, ఎందుకంటే ఇది చాలా కీలకమైన భావాలు. 4వ భావం, 10వ భావం చాలా కీలకమైనది. అండ్ 7వ భావం గురువు చూస్తున్నాడు. చూడండి మనకి ఇంకేం మిగిలిందండి, 5ని, 7ని, 9ని గురువు చూస్తున్నాడు లగ్నంలో ఉండి. అండ్ 4, 10నేమో చంద్రుడు కుజుడు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు పోయాడు రా అనుకుంటే 16వ తారీఖు ఉదయం
16 మధ్యాహ్నానికల్లా చంద్రుడు వచ్చి చేరుకున్నాడు కుజుడితో కేతువుతో. సో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మనకి మన సంపాదనలోను వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలన్నమాట. అసలు ఇంకేం మిగిలిందండి? సో అందుకని కంపల్సరీగా గురువుకి నేను ఇప్పుడు చెప్పిన సంకల్పమే గురువుకి కూడా ఉంటుంది వేరే సంకల్పం. అది మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌లో చూసుకోవచ్చు. ఓకే. సో ఇవి మాత్రం అంటే కీలకమైన కేంద్రాలు, కోణాలు అన్నీ పోయినాయన్నమాట. 5, 7, 5, 9, 1 కోణాలు, 4, 7, 10 కేంద్రాలు. ఇంకేం మిగిలింది? సో కాబట్టి కంపల్సరీగా రెమెడీస్ చేయాలి. రెమెడీస్ చేస్తేనే అంటే కొంచెం గడ్డు కాలంలో ఉన్నాం. కొంచెం జాగ్రత్త వహించాలి. ఓపికగా వెళ్ళాలి. అంటే ఎంత స్పీడ్ బ్రేకర్స్ పెట్టుకుంటే అంత మంచిది. మనకి మంచి సమయం వస్తుంది. అప్పుడు మనం యాక్టివ్‌గా ఉండొచ్చు. సో కొంచెం ఆత్మ పరిశీలన, అంతర్గతంగా చూసుకోవటం, ప్రశాంతంగా ఉండటం వీటికి ప్రయత్నించండి. సో ఇది మనకి కొంచెం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే చంద్రుడి వలన ఆ 2 రోజులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా జాగ్రత్తతో, జాగరూకతతో ఎళ్ళాల్సిన అవకాశం ఉంది. ఇదైతే నేను తప్పకుండా మీకు గుర్తు చేయాలి. సో ఈ నేను చెప్పిన రెమెడీస్ ఇవి ఉన్న పాజిటివ్‌గా ఉపయోగించుకోండి. ఇక మనకు కలిసొచ్చే అంటారు రంగులు బులుగు, నలుపు శని బాగున్నాడు. అలాగే శుక్రుడు కూడా ముతక తెలుపు లేదంటే ఖాదీ తెలుపు. అంటే మనకి 8వ నంబరు, 6వ నంబరు. వీటిని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్న డేస్ అంటారా ఆదివారం, సోమవారమే బెస్ట్ డేస్ ఈ వారంలో. ఓకే. సో ఓపికగా ఉండి ముందుకెళ్లాల్సిన సమయం ఉంది. బుధుడు 25వ తారీఖు నుంచి యాక్టివ్ అవుతాడు. అప్పుడు మనకు కొంచెం సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు బుధుడు కూడా వచ్చి వీళ్ళని కలవటం. సో దేర్ ఆర్ గుడ్ డేస్ అహెడ్. బట్ కొంచెం ఓపికగా ఉండాలి. ఓకే. సో ఎస్పెషల్లీ లగ్నంలో గురువు ఉండటం వలన గురువుకి మాత్రం తప్పకుండా రెమెడీ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కుజుడు, కేతువు కలవటం. వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. ఓకే. సో తస్మాత్ జాగ్రత్త. బీ కేర్‌ఫుల్, బీ పేషెంట్. ఇంతవరకు నేను చెప్పగలను. ఓకే. సో వివాహ సంబంధంలో గానీ, ఉద్యోగంలో గానీ ఎక్కడైనా ఓపికే మనకి మూలం. ఓకే. సో సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే. సో ఈ వారం మీన లగ్నం వారికి ఎలా ఉండబోతుంది? సో లెట్ us సీ వాట్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్. సో ఫస్ట్ ఆధ్యాత్మికంగా మంచి అనుకూలత. గురువు 12లో ఉన్నాడు. మోక్ష సాధన కారకుడు. మోక్ష స్థానంలో ఉండటం ఎల్డర్లీ పీపుల్‌కి అయితే ద బెస్ట్ టైం ఈ 5 మంత్స్ కూడా. అలాగే ఆధ్యాత్మిక పురోగతి కోరుకునే వారికి అంటే మోక్ష ద్వారాలు ఓపెన్ చేసి ఉన్నాయి. అలాగే కుజుడు కూడా 12ని చూస్తున్నాడు. అంటే ఏంటండి మనకి నవమాధిపతి, లగ్నాధిపతి 12లో వాళ్ళ యొక్క కలయిక. సో నవమాధిపతి 12ని చూస్తే నవమము బాగుంది. నవమాధిపతి నవమంలో ఉంటున్నాడు. మోక్ష కారకుడైన కేతువుతో కలిసి ఉంటున్నాడు. ఇక మోక్ష సాధన కారకుడు గురువు ఉన్నాడు. 12, 9 బ్రహ్మాండంగా ఉన్నాయి. సో దిస్ ఇస్ వెరీ వెరీ వండర్ఫుల్ టైం ఫర్ దాన ధర్మాలు చేయాలన్నా, మంచి కార్యాలు చేయాలన్నా ఏదైనా సరే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఓకే. సో కుజుడు కేతువు యొక్క కలయిక ఇది మనకి జనవరి 16 వరకు ఉంటుందండి ఈ కలయిక. సో అది నవమాధిపతి నవమంలో ఉండటం అనేది మాత్రం చక్కగా వినియోగించుకోండి. దైవ బలం అంటే మనం కొద్దిగా ప్రార్థించినా కానీ రెడీగా ఉంటాడు భగవంతుడు వరం ఇవ్వడానికి. అలా ఉంటుందన్నమాట నవమాధిపతి నవమంలో ఉంటే. అది కేతువుతో కలిసి ఉంటే, గురువు 12లో ఉంటే. సో మీ యొక్క అంటే మంచి ఉన్నతమైన ఆలోచనలు, మంచి స్ఫూర్తి, మంచి భగవంతుడు ఉన్నాడనే ధైర్యం, భగవంతుడే మనల్ని కాపాడుతున్నాడనే విశ్వాసం ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. ఓకే. సో గురు భక్తి, దైవ భక్తి పెంచడానికి. అలాగే గురువు 4ని చూస్తున్నాడు, కుజుడు 4ని చూస్తున్నాడు. ఓకే. సో దట్ ఈస్ అనదర్ వన్. స్థిరాస్తులు పెంచుకోవడానికి, బంధుమిత్రులతో సంబంధం పెంచుకోవడానికి. సో ఇవన్నీ కూడా చాలా మంచి టైం. ఆఫ్కోర్స్ సూర్యుడు మనకి 16వ తారీఖు ధనుస్సులోకి వచ్చి ధనుర్మాసం మొదలవుతుంది కాబట్టి అప్పుడు కొంచెం అడ్డం పెడతాడు. కాబట్టి ఈ లోపే ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా ఏదైనా కానీ మనకి మీన లగ్నం వారికి చక్కగా చతుర్థం స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోవడం, నిర్మాణాలు ఏదైనా మొదలు పెట్టాలన్నా, బంధుమిత్రులతో ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, సంబంధం పెంచుకోవాలన్నా సో మంచి వండర్ఫుల్ ఫేవరబుల్ టైం అని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో అది సంగతి. సో ఇక మనం చూసినట్లయితే చంద్రుడు మనకి ఈ శనివారం సాయంత్రం 4:13 శనివారం మధ్యాహ్నం వచ్చేస్తాడు మీనానికి. ఆదివారం, సోమవారం ఇక్కడే ఉంటాడు. అయితే అప్పుడు శని ఈ చంద్రుడిని చూడటం వలన ఆయన చంద్రుడు పాపి అయిపోతున్నాడు. అది సో కాబట్టి నెగిటివ్‌గా వివాహం అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది మాత్రం గమనించండి. ఓపికగా ఉండండి. ఎవరో ఒకళ్ళు ఓపికగా ఉంటే చాలు, మనం దాటేస్తాం గండాన్ని. సో బీ కేర్‌ఫుల్ ఇన్ దిస్. కొంచెం నిద్ర పట్టకపోవచ్చు చంద్రుడు చూడటం వల్ల. మనకి ఇక్కడ చంద్రుడు నెగిటివ్‌గా పనిచేస్తాడు. 12, 13 కేవలం 2 రోజులే ఓపికగా ఉండాలి. మిగిలిన రోజు మనకి ఆయన మేలు అనేది కొనసాగుతుంది.
ఓకే, ఇక అన్నిటికంటే బెస్ట్ అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే చంద్రుడు ఉచ్చులోకి వస్తాడండి. ఇక్కడ మనకి సోమవారం దాకా ఇక్కడ ఉంటాడు. మంగళవారం ఉదయం చంద్రుడు 2వ స్థానంలోకి వస్తాడు మేషంలోకి. సో ఇక్కడ 14, 15, 16 మధ్యాహ్నం వరకు ఉంటాడు. 2 PM మధ్యాహ్నం 2 PM వరకు. సో ఇది కూడా మంచిది, మనకి మన వాక్కు ఫలిస్తుంది. సో దట్ ఈస్ వన్ వెరీ నైస్ థింగ్. కుటుంబంతో స్పెండ్ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంక్రిమెంటల్గా మనకి అంటే చిన్న చిన్న ఇంక్రిమెంట్సే పెద్ద అమౌంట్ అవుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్సే మంచి ఈ సంబంధం బలపడటానికి, దృఢపడటానికి కుటుంబం వ్యక్తుల మధ్య ఏర్పడుతుంది. కాబట్టి కలిసి పని చేయటం, లేదంటే ఏదో ఒకటి కలిసి షేర్ చేసుకోవటం, ఇలాంటివి మాత్రం మర్చిపోవద్దు. సో నేను అదే కొంతమంది అంటూ ఉంటారు, ఏంటంటే ఇంత చిన్న చిన్న రొటీన్ కార్యక్రమాలు చెబుతున్నాను. వార ఫలాలంటే మనం చిన్న చిన్నవి చెప్పాలి. అవన్నీ ఇంక్రిమెంటల్గా యాడ్ అయ్యి మనకి సంవత్సర ఫలితాలుగా, పెద్ద ఫలితాలుగా మారుతాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి నేను చెప్పే నెగ్లెక్ట్ చేయరని ఆశిస్తున్నాను. ఓకే, సో ఇక ఆ తర్వాత చంద్రుడు ఉచ్చులోకి వస్తాడు. సో అది 16 మధ్యాహ్నం నుంచి. ఎదురుగా కేతు కుజులు ఉంటారు, నవమాధిపతి. సో వీళ్ళిద్దరు కలిసి నవమంలో ఉంటారు. సో మీరు ఏమైనా వ్రతాలు ఏదైనా చేయాలన్నా, తీర్థయాత్రలకి, నలుగురికి మేలు చేయాలన్నా, ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి సమయం, వెరీ నైస్ టైం అని చెప్పొచ్చు. ఓకే, మీ ధైర్యోత్సాహాలు మంచి యాక్టివ్గా ఉంటారు, ఉత్సాహంగా మంచి గుడ్ న్యూస్ వింటారు, మీకు ఉత్సాహం కలుగుతుంది. సో ఇవన్నీ కూడా అలాగే మీ సేవింగ్స్ కూడా మంచిది. నవమాధిపతి నవమంలో ఉంటే ఎనీ సేవింగ్స్ చేసుకోవడానికి, లిక్విడ్ ఫండ్స్ ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే భూమి పరంగా భూమిని అభివృద్ధి చేయాలన్నా ఏదన్నా కూడా చాలా ఫేవరబుల్ టైం అని చెప్పొచ్చు. సో దిస్ ఎ వెరీ నైస్ టైం. అంటే ఈ మొదటి 2 రోజులు తప్పితే ఈ వీక్ అంతా కూడా మిగిలిన 5 రోజులు కూడా చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పొచ్చు. ఓకే, సో అంతేకాకుండా గురువు ఇంకా 6ని చూస్తున్నాడు. శత్రు రోగ రుణ బాధలు వీటన్నిటిలో మనకి కొంచెం ఊరట కలిగి మన మనసు ప్రశాంతత, మనసు నిశ్చలత కలిగే అవకాశం ఉంటుంది. మంచి అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారన్నమాట గురువు 6ని చూస్తే. అది ఎట్లాగో 5 నెలలు కొనసాగుతూ ఉంటుంది. జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ యూ. అష్టమాన్ని కూడా చూసి కార్యసిద్ధి, కొంచెం కార్యజయము, కొంచెం శని అడ్డం పడుతున్నాడు. సో అయితే శనికి సింపుల్ నేను రెమెడీ చెబుతాను. అంటే సంకల్పయుతంగా చేస్తే, మనం చక్కగా మెయిల్ రాస్తే ఎలా అయితే రిప్లై వస్తుందో, అదేవిధంగా సంకల్పయుతంగా చేస్తే గ్రహానికి మన మెసేజ్ అందుతుంది. మనం శాస్త్రపరంగా చేస్తున్నాం కాబట్టి మంచి రిప్లై వస్తున్నాయి కూడా. నేను అందువల్ల మీకు కాన్ఫిడెన్స్ చెబుతున్నాను. మంచి ఫీడ్బ్యాక్ ఉంది దీని మీద. సో చూడండి, సింపుల్గా ఎలా అంటే సంకల్పం అంటే, నా జన్మలగ్నమైన మీన లగ్నానికి 11వ స్థానంలో శ్రవణం నక్షత్రం 2వ పాదంలో ఉన్న శని శాంతింపబడి, ఆయన ఎక్కడెక్కడ ఇబ్బందులు పెడుతున్నారు, సంతాన పరంగా, లేదంటే తల్లిదండ్రులు బిడ్డలకి మధ్య, అలాగే 11 అంటే ఏంటి, మన ధనపరంగా నష్టాలు కానీ, లాభాలు రాకుండా అడ్డుకోవటం, ఇట్లాంటివన్నీ. సో శని శాంతింపబడి అష్టమాన్ని కూడా చూస్తున్నాడు. సో ఆయురారోగ్యాలు, సంతానపరంగా ఇబ్బందులు, ఫైనాన్షియల్ లాసెస్, వీటిల్లో ఉన్న ఆటంకాలు తొలగించమని శని పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నాను అని. దిష్టి ఎలా చేయాలనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం. ఆ డాక్యుమెంట్లు అన్ని రాసి ఉన్నాయి. లేదు అంటే దానం చేయొచ్చు, నల్ల నువ్వులు సద్బ్రాహ్మణునికి. అదే సంకల్పంలో దానం చేస్తున్నాను, లేదంటే దిష్టి తీస్తున్నాను, ఏదైతే అది. ఏదో విధంగా, ఎందుకంటే మనకి పెద్ద పేర్లు ఉన్నాయి, వాటిని తొలగించాలంటే సింపుల్ మార్గాలు ఇచ్చారు. వీటిని చక్కగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు మనం సాధించవచ్చు. సో విత్ సింపుల్ ఎఫర్ట్స్ పెద్ద కష్టాల నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి వీటిని చక్కగా వినియోగించుకోండి. అలాగే శుక్రుడు కూడా, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ శని శుక్రులు కలిసి ఉండటం వల్ల ఏంటంటే మనకి తల్లిదండ్రులకి, పిల్లలకి కొద్దిగా మనస్పర్ధలు రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వాటి నుంచి కొంచెం మనం జాగ్రత్తగా ఉండటం కోసం ఈ ప్రేయర్స్ చేసుకోవచ్చు. శుక్రుడు కూడా సంకల్పం ఉంది, రెమెడీ కూడా ఉంది. అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చిన డాక్యుమెంట్. ఇక బుధుడితో మనకు వర్రీ లేదు, ఎందుకంటే బుధుడు అస్తమించున్నాడు 25వ తారీఖు వరకు. దట్స్ గుడ్ న్యూస్. సో ఇక సూర్యుడు అంటారా, సూర్యుడికి కూడా రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి పాజిటివ్స్ ఎక్కడ ఉన్నాయి, నెగిటివ్స్ ఎక్కడ ఉన్నాయి మీకు తెలియజేశాను. ఇక మనకు కలిసి వచ్చే రంగులు అంటారా, కుజుడు రెడ్ కలర్, గురువు ఎల్లో కలర్, చంద్రుడు వైట్ కలర్, ఇవి మనకు బాగున్నాయి. కేతు అంటే మిక్స్డ్ కలర్. సో కాబట్టి మనకి 9 నెంబర్, 3 నెంబర్, 2 and 7 ఇవి కలిసి వచ్చే నెంబర్లు. ఇక వారాలు అంటారా, ఈ ఆది సోమవారాలు వదిలేస్తే మిగిలిన రోజులన్నీ మనకి ఫేవరబుల్ డేస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఉచ్చులో ఉన్న ఈ శుక్రవారం, శనివారం అయితే వండర్ఫుల్ డేస్ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ దిస్ వీక్ గోస్. ఓకే, సో సీ యూ నెక్స్ట్ వీక్. Okay, so thank you very much for taking your time to watch this video.